నమస్తే ఫయాజ్ ఖాన్ గారు. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఇలా కాకుండా ఇంకో విధంగా మిమ్మల్ని వెల్కమ్ చేయొచ్చు అని అనుకుంటున్నా. ఏ విధంగా? నమస్తే గురువు గారు. లేదండి, నేను స్టూడెంట్నే, గురువు కాదండి. యాక్చువల్గా లైక్ వి ఆల్ స్టూడెంట్సే, ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనము నేర్చుకుంటా వెళ్తుంటాము అండ్ హెల్దీ డిస్కషన్స్ ఈ విధంగానే మనం ముందుకు వెళ్తాం. వీఆర్ నాట్ అరబ్స్ కదా. నేనైతే అరబ్ కాదు, నేనైతే ఇంగ్లాండ్ నుంచి వచ్చినోడు కాదు, నేను కూడా ఇండియానే, నేను కూడా తెలుగు మాట్లాడేవాడినే. నేనేమంటే నేను ఒక దారి ఎంచుకున్నాను. సో ఆ విధంగా నేను స్టూడెంట్ని. సో మీరు నా బ్రదర్ కాబట్టి మీరు కూడా ఒక స్టూడెంట్ అని భావిస్తున్నా. మీ ఫీల్డ్లో మీరు కావచ్చు, మీరు గురువు కావచ్చు. కానీ బోధించే వాళ్ళని ఎవరినైనా సరే గురువు గారు అని అంటాం, జ్ఞానాన్ని బోధించే వాళ్ళని గురువు గారు అని అంటాం. సో నేను మిమ్మల్ని నమస్తే గురువు గారు అని అంటున్నా. నేనేమంటున్నా అంటే గురువు గారు అంటే కొంచెం ఎక్కువైపోతుందేమో. యాక్చువల్గా మనం ఏమంటే లెర్నింగ్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాము. యాక్చువల్గా మా ఇస్లాంలో ఏమంటారంటే మాకే ఖబర్ పేట్ సే లేకే ఖబర్ తక్ సీఖనా హీ రెహతా హై. మా ఇస్లాం అనే బదులు మన కూడా అనొచ్చు కదా. ఏమంటే మా అంటే మదర్ అంటున్నా. మదర్ కడుపు నుంచి అన్నారు మీరు. లే నేనేమంటున్నా అంటే మదర్ కడుపు నుంచి వచ్చినప్పటి నుంచి మేము ఖబర్ అంటే ఈ ప్రపంచం వరకు వెళ్ళిపోయేంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనము స్టూడెంట్సే, మనం ఎవరు గురువు కాదు. ఓకే, నేను చెప్తాను. జస్ట్ స్మాల్ కరెక్షన్ అండి. ఇప్పుడు మీరు ఇందాక నమస్తే అని చెప్పారు, నేను మీకు చెప్పలేకపోయాను, నేను సలాం అని చెప్తున్నా. అండ్ ఇది ఒక ఆర్జీవి అని ఉన్నారు కదా డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, ఆయన కూడా ఈ ఇష్యూ లేవనెత్తారు. జస్ట్ వచ్చింది కాబట్టి కాంటెక్స్లో చెప్తున్నా. ఆయన ఏమన్నారంటే, నేను ఒకసారి బైక్లో కార్లో ఏదో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పెద్ద హైదరాబాద్లో ఎట్లా అలుచుకుంటారు మీకు తెలుసు కదా. సో అది బాగా గొడవ అయింది. ఇంకా ఆఫీస్ వస్తే గుడ్ మార్నింగ్ అని చెప్తే ఆయన మొత్తం బ్లాస్ట్ అయిపోయాడంట. ఏం గుడ్ ఉంది, పొద్దున్నే నాకు యాక్సిడెంట్ అయింది కదా, నువ్వు వచ్చి గుడ్ మార్నింగ్ అంటున్నా ఏంది అని. సో మా ఇస్లాంలో ఏమంటారంటే సలాం అంటే మేము నీపైన శాంతి కాగా, అల్లా యొక్క కరుణ కృపా కటాక్షాలు నీ మీద కావాలి అని చెప్తాం. అది యాక్సిడెంట్ అయినా చెప్పొచ్చు, యాక్సిడెంట్ కాకపోయినా చెప్పొచ్చు, ఏ సందర్భమైనా చెప్పొచ్చు. ఇప్పుడు నౌ కమింగ్ టు నమస్తే. నమస్తే ఏమంటే నమన్ చేయడం, సాష్టాంగం చేయడం, అంటే నా తలని నీ కాళ్ళ మీద పెడుతున్నా అనేది అర్థం. సో నేనంత గొప్పవాడిని కాదు అని నా అది. సో మీరు నాకు నమస్తే చెప్పినప్పుడు నేను మీకు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మేమంతా నేర్చుకుంటున్నాం. మేము గురువులు కాదు, మేము స్టూడెంట్స్, మేము అంత గొప్పలు కాదు. రైట్. హెడ్ అనేది ఎట్లా అంటే ఇది చాలా రెస్పెక్ట్ఫుల్. ఇది యాక్చువల్గా ఇది ఆ దేవుడు తప్ప మనం ఎవరికి చేయకూడదు యాక్చువల్గా. ఇప్పుడు ఏమైతుంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశారాం బాబు ఉన్నాడు. నేను ఒకటి సరదాగా అడగనా? చెప్పండి. ఇప్పుడు నమస్తే అంటే ఇది కంప్లీట్ అయ్యింది, జస్ట్ దాని కాంట్రడిక్షన్ ఇది. మానవ సేవే మాధవ సేవ అంటారు, దానికి అర్థం చెప్పగలరా? అదే మనుషుల్ని హెల్ప్ చేస్తే దేవుడిని హెల్ప్ చేసినట్టే. రైట్. అంటే మీలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేడండి. దేవుడు మీకు సాయం చేసినట్లయితే మాధవుడికి చేసినట్టే. మాధవుడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. సో మీకు సాయం చేస్తే మీలో ఉన్న దేవుడికి సాయం చేసినట్టే కదా. అయితే నేను నమస్తే అంటే ప్రతి మనిషి ఒక దేవుడితో సమానం అనే ఉద్దేశం. నమస్తే చెప్పడంలో తప్పు ఉందా లేదా? లేదు, తప్పు ఉంది. ఎందుకు దేవుడు లేడా? లేడండి, నేను చెప్తున్నా చూడండి ఎందుకు లేడండి. ఇప్పుడు ఆశారాం బాబు ఉన్నాడు, రేప్ కేసులో లోపల ఉన్నాడు. అది లేనప్పుడు పిఎం మోదీ గారు వెళ్ళి అక్కడ నమస్తే చెప్పారు ఆయనకి. కానీ లోపల అతను రేపులు చేస్తున్నాడు. తర్వాత బయటపడింది వాళ్ళు దేవుడు ఉన్నట్ట రేపులు చేసేవాడు. మానవుడికి మాధవుడికి ఉన్న సంబంధం తెలుసా మీకు? మానవుడికి మాధవుడికి మా దేవుడు అనేది దేవుడు, మనిషి అన్నగా మనిషి ఇంకా. సో నేనేమంటున్నా, మనుషులు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మేము చెడ్డోళ్ళు ఏమన్నా మొహం మీద రాసి ఉండదు కదా. ఇప్పుడు నిత్యానంద్ సార్ ఆయన ఉన్నాడు బెంగళూరులో, ఆయన ఏం చేశాడు హీరోయిన్తో, అందరికీ తెలుసు, అది అందరు టీవీలో చూశారు. ఆయనకు మేము నమస్తే చెప్పలేం కదా. మనిషి మంచి చేసిన వాళ్ళని ఫాలో చేయటం అనేది మంచి ఒక లక్షణం. చెడు చేసిన వాడిని ఫాలో చేయకూడదు కాబట్టి అది కూడా మంచి లక్షణం కాదు. కాబట్టి మంచి చెడు కదా అంటున్నా గారు. ఒక నమస్తేలో ఇంత కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు కాంట్రడిక్షన్ ఏం లేదు. నేనేమంటున్నా అంటే సలాం అంటే మీ మీద శాంతి కాక, ఆ దేవుడు కరుణ కృపా కటాక్షలు మీ మీద కావాలి అంటున్నా. అది ఏ సందర్భమైనా మీకు సరిపోతుంది. అదే నేనేమంటున్నా, నమస్తే అన్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని నేను నమస్తే చెప్పాను అంటే నా తల వాడి కాళ్ళ మీద పెట్టాను, నమన్ చేశాను. రేపు వాడు పెద్ద దొంగనో వాడేదో పెద్ద లోఫరో బయటపడింది అనుకో, నేను వాడు నమస్తే నా వాల్యూ పోయినట్టు కదా. సో నేనేమంటున్నా అంటే, మీరు ఎలాగో ఆర్జీవి డైలాగ్ చెప్పారు కాబట్టి బాలకృష్ణ గారు కూడా ఒక డైలాగ్ చెప్పండి. ఆడదానిలో చూసినప్పుడు 9 మాసాలు కన్న తల్లిని చూస్తావా లేకపోతే పక్కలో పడుకున్న పిల్లల్లాగా చూస్తావా అని అంటే, రెండు చూసేవాడి దృష్టిని బట్టి అవతల వ్యక్తి యొక్క రెస్పెక్ట్ గానీ ఏదైనా కానీ మారిపోతా ఉంటుంది అని అంటాను. ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొట్టి రైలు ఆపుతాడండి. ఆయన విజిల్ వేసి ఫ్లైట్ ని తిప్పుతాడు.
సో దాన్ని మనం ఏం ఇంకా బేస్ గా తీసుకోలేము. నేను సో చాలా దాని బట్టి నేను ఇప్పటికి కూడా నేను మీకు ఏమంటున్నా అంటే మీ పైన శాంతి, ఆ దేవుడు కరుణ కృపా కటాక్షాలతో మీరు యూ హ్యావ్ టు బి గ్రో డే బై డే అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను పిలిచాను ఫయాజ్ ఖాన్ని, ఫయాజ్ ఖాన్ గారే వచ్చారా? లేదండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఎందుకు వచ్చారు అని అంటే మీరు ఏం చెప్పారు? ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా లైక్ మీ లాస్ట్ బ్రదర్ షఫీ గారితో అయిన ఇంటర్వ్యూలో ఇట్స్ ఏమనిపించిందంటే చాలా మిస్లీడ్ చేసేసారు ఆయన. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన అల్లా పేరు అల్లా కాదు అంటే మీరు క్యాప్షన్స్ కూడా ఎలా రాశారంటే యాక్చువల్గా దానికి ఒక లైక్ గిన్నీస్ బుక్లో అవార్డు ఇస్తారేమో కానీ అట్లా మీరు రాసేసారు. ఇస్లాం వర్సెస్ ముస్లిం అని కూడా రాశారు, ఓకే, అల్లా వర్సెస్ ముస్లిం అని రాశారు, చాలా రాశారు. యాక్చువల్గా మీ ఎడిటింగ్ టీంతో నేను కలవాలనుకుంటున్నా. ఓకే, నో ద వే దే ఆర్ రైటింగ్ యాక్చువల్లీ. సో దానివల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అయితే నా యొక్క విన్నపం లెట్ మీ మీరు ఎందుకు వచ్చారని చెప్పడానికి నేను కంప్లీట్ చేయాలి. సో ఒకటి ఆయన ఏం చెప్పేశారంటే అల్లాకి పేరే లేదు అండ్ దేవుడికి పేరు లేదు అని. అల్లాకి పేరు లేదు కాదు, దేవుడికి పేరు లేదు, అల్లాకి పేరు లేదు అని చెప్పాడు ఆయన క్లియర్. రెండు ఒకటే, మళ్ళీ రెండు ఒకటే, దేవుడికి పేరు లేదు ఉండదు అని చెప్పాడు ఆయన. దేవుడికి కాదు అల్లాకి పేరే లేదండి ఉండదు అని చెప్పాడు ఆయన. బట్ ఏమంటే అట్లా కాదు, అల్లాకి పేరు ఉంది అని ఖురాన్లోనే ఉంది. అండ్ అది నేను మీకు రెఫరెన్స్ ద్వారా చెప్తాను. రైట్, అది రిఫరెన్స్ లో నేను క్వశ్చన్ అడుగుతా, దాని మీదనే చర్చ జరుగుతాం. నో ప్రధానంగా దాని గురించి మనం ఎందుకు చెప్తున్నానంటే ప్రేక్షకులకి ఏమంటే నువ్వు వినండి. లేదు, దానికంటే ముందు చిన్న పరిచయం ఇది ఫినిష్ చేశాక పరిచయం మనిషి నేనేమంటున్నా లేదు సార్, మీ పరిచయం ఎందుకు జరగాలి అని అంటే చూసే వాళ్ళకి ఈయనకి ఎబిలిటీ ఉందా, కనీసం దావా గురించి, ఖురాన్ గురించి, లేకపోతే దేవుడి పట్ల మాట్లాడడానికి ఫయాజ్ ఖాన్కి ఉన్న ఎబిలిటీస్ ఏంటో తెలియాలి. కాబట్టి దాని తర్వాత చర్చకు పోతే ఒక విలువ ఉంటుందని నా ఉద్దేశం, అంతే. నో ప్రాబ్లం. సో ఫయాజ్ ఖాన్ గారు రీప్రజెంట్ చేస్తుంది తబ్లీగీ జమాత్. అవును. సో మీరు ఆలింలా, పండితుల, దావా పండితుల, లేకపోతే ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు తబ్లీగీ జమాత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇస్లాంలో ఎలాంటివి ప్రొఫెషన్ లేదు. తబ్లీగీ జమాత్ అన్నారు, మెసేజ్ కూడా అదే. అవును. మేము యాక్చువల్గా ముస్లిమ్స్లో మంచి ముస్లిమ్స్గా మారడానికి వాళ్ళపైన మేము పని చేస్తాం. తబ్లీగ్ జమాత్ మన మెయిన్ పని ఏమంటే ముస్లిమ్స్ ఎవరైతే మీకున్న సంబంధం ఏదండి, తబ్లీగీ జమాత్కి మీకున్న సంబంధం. తబ్లీగ్ జమాత్ లో నేను ఒక అమీర్గా పనిచేస్తున్నా. ఓకే, అమీర్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళాలా, సో వెళ్ళినప్పుడు మనం ఏమంటే మాట్లాడాలి అక్కడ. సో అమీర్ని మాట్లాడమంటారు, నన్ను మాట్లాడమంటారు. ఓకే, అంటే పండితులు లాంటి పండితులు కాదండి, పాస్టర్ లాగా. పాస్టర్ కూడా కాదు. టు గివ్ అ రిఫరెన్స్, అర్థం చేసుకోవడానికి వాట్ ఈస్ నేను మీకు అదే చెప్పబోతున్నా. ఇస్లాంలో ఏమంటే ఇలాంటి ప్రొఫెషన్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ దయచేసి వినండి ఇది. ఓకే, ప్రతి ముస్లిం, మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ప్రతి ముస్లిం తన కూతురు నికా అతనే చదివించుకోవాలా, వాళ్ళ నాన్న ఒకవేళ చనిపోతే అతనే జనాజా నమాజ్ చదివించుకోవాలా. అతనికి అన్ని ఇస్లాంలో ఒక అంటే వెయిట్ చేయకూడదు, ఫలానా ఆలిం వస్తేనే ఈ పని అవుతుంది అనేది ఇస్లాంలో లేదు. మా దైవ ప్రవక్త ఏం చేశారంటే, అలాంటప్పుడు అమీర్ అంటే ఏంటి మరి? అమీర్ అంటే ఏమంటే ఉన్న 10 మందిలో ఈయన మాట్లాడే శక్తి ఉంది కాబట్టి ఈయనకి మేము అమీర్ చేస్తున్నామని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంచుకుంటారు. మనం తబ్లీగ్ జమాత్లో ఎట్లుంటుందంటే మనం ఎట్లా పని చేస్తున్నారు అనుకోండి, లైక్ ఇక్కడ ముస్లిం ఉన్నారు, ఆయన మందు తాగుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, చాలా బట్ పండితులే కదా సార్ చెప్పడానికి. అర్థమే, ఇప్పుడు పూజారిలో పెద్ద పూజారి ఉంటాడు, చిన్న ఉంటాడు, ఏదైనా ధర్మాన్ని బోధిస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు అంత ఎక్కువగా చేసి చెప్పడం ఇష్టం లేదనేది నాకు అర్థమైంది. ద పాయింట్ ఈస్ హియర్ దెర్ ఈస్ అ పర్సెప్షన్ ఇన్ అమాంగ్ ద పీపుల్. పండితులు అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్ వేషంలో ఉంటారు. మనం మాట్లాడుతున్న తెలుగు కాబట్టి ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను అడిగితే ఆమీర్లని, ఆలింలని, ముఫ్తీర్లని, దావా పండితులని పండితే అంటారు, గురువుగారు అంటారు. తెలుగు అయితే హిందీ, అరబిక్లో లేదా ఉర్దూలో అయితే మారిపోతాయి. ఇస్లాంలో ప్రొఫెషనల్ స్టార్టింగ్ లో ఇస్లాం నమస్తే గురుగారు అనింది, అందుకే ఇస్లాంలో ప్రొఫెషనల్ లేదు. ఎందుకంటే నేను మీ ద్వారానే విన్నాను. మరి ఆలింలు, దావా పండితులు వీళ్ళంతా ఎవరు? ఆలింలు, దావా పండితులు ఎవరు? ముఫ్తీలు వీళ్ళేమంటే చదివారు, ఫికా అంటే వాళ్ళు ఒక పైన ఫత్వా ఇవ్వగలరు వాళ్ళు. అంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇట్లా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనేది ఖురాన్ ద్వారా వాళ్ళు చదివి చెప్తారనమాట. ఓకే, దావా పండితులకి, తబ్లీగ్ జమాత్కి అంత క్వాలిఫికేషన్ అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంది ఇక్కడ మనము
ఒక దారిలో లేని మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు ఫోన్ చూస్తున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడికి అదే పని ఉందనుకోండి, వాడికి దేవుడు భక్తి చూపించి రే బాబు నువ్వు చేసేది తప్పు అని వాడికి రుజువు మార్గంలో తేడానికి తబ్లీగ్ జమాత్ మేము పనిచేస్తాం, ముస్లిమ్స్లో మేము పనిచేస్తాం. యాక్చువల్గా వీఆర్ నాట్ ఇన్ ఎనీ దావా, వీఆర్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ this thing and other kind of this thing. Tabligh Jamaat is purely in we work in Muslims only. బట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఫయాజ్ ఖాన్ గారు, చెప్పండి, ఉన్న జమాత్లలో నేను అత్యధికంగా ఇష్టపడే జమాత్ ఏదైనా ఉందంటే తబ్లీగీ జమాత్. అవునా? ఈరోజు భారతదేశంలో ఇస్లాం గురించి కానీ, బుర్కా ధరించమని చెప్పడం కానీ, ధర్మం బోధించమని చెప్పింది కానీ, మత మార్పిడి లేకుండా ఉన్న ఇస్లాం సోదరులకు మంచి మార్గంలో నడిపించమని చెప్పింది తబ్లీగీ జమాతి అని నేను బిలీవ్ చేస్తాను. ఒకటి. రెండోది, తబ్లీగీ జమాతి లేకపోయి ఉంటే భారతదేశంలో ఇంకా కోట్లాన కోట్లు దొంగలు పెరిగిపోయేవారేమో, తాగుబోతులు పెరిగిపోయే వాళ్ళేమో, లేకపోతే రేపిస్టులు పెరిగిపోయే వాళ్ళేమో, మూర్ఖులు ఎక్కువగా ఉండేవాళ్ళేమో. కానీ మంచిని బోధించి ధర్మ మార్గంలో నడిపించేటువంటి జమాతులలో నాకు తబ్లీగీ జమాత్ అంటే చాలా ఇష్టం. అందుకని మీరు ఆ జమాత్ నుంచి రీప్రజెంట్ చేశారని చెప్పేసి, అంటే ఒక ఫేవరెటిజము అని చెప్పుకోవడానికి ఆ జమాత్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, తబ్లీగీ జమాత్ గురించి ఫౌండర్ హజరత్ గారి గురించి కానీ, లేదా తబ్లీగీ జమాత్ గురించి చాలా మంది హిందువులకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు కావచ్చు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దీని గురించి చెప్పండి. దీని యాక్చువల్గా ఫౌండర్ వచ్చేసి మౌలానా ఇలియాస్ సాబ్ రహమతుల్లా అలైహి, ఢిల్లీలో. ఈ రోజుకు కూడా అక్కడ మెయిన్ మర్కజ్ అని ఉంటుంది. ఏ ఉద్దేశం మీద ఆయన స్థాపించాడు తబ్లీగీ జమాత్? ఏ ఉద్దేశం మీద అంటే ముస్లిమ్స్ వచ్చేసి రాంగ్ వేలో పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారు నేను అందరికన్నా మంచిగా ఎవరిని చూడాలా, ఎవరిని చూసుకోవాలా అంటే ప్రవక్త గారు అన్నారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు, మళ్ళీ అంటారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు మీ అమ్మగారు అని ప్రవక్త గారు. ఆమె తర్వాత ఎవరు ప్రవక్త గారు అంటే మీ నాన్నగారు. అమ్మ యొక్క స్థానము నాన్న కన్నా 3 రెట్లు ఎక్కువ, 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన సమాజంలో ముస్లిం సోదరులు కొంతమంది ఏం చేస్తారు, అమ్మని ఓల్డ్ ఏజ్లో వేసేయడం, లేదంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, పెళ్ళి అయిన తర్వాత భార్యని ఎక్కువ చూసుకోవడం, అమ్మని చూసుకోకపోవడం, ఇలాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్త గారు, దైవ ప్రవక్త గారు ఏమన్నారంటే, భార్యతో ఎవరు మంచిగా ఉంటే మీరు కనుక్కోవాలనుకోండి, వీడు మంచోడా చెడ్డోడా అంటే వాడు భార్య చెప్పాలా వీడు మంచోడా చెడా అని. మీ సహాబాలు ఏం చేశారంటే, ఆయన కంపానియన్స్ ఏం చేశారు తెలుసా, ఇమ్మీడియట్ ప్రవక్త గారు భార్య ఇంటికి వెళ్ళారు. అమ్మ ఈయన బయట అయితే ప్రవక్త, మరి ఇంట్లో ఎట్లా అంటే అమ్మ అంటది, ఆయన ప్రవక్త గారు ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు ఉతుకుతాడు, మేకలకి మేత పోస్తాడు. మొహమ్మద్ ప్రవక్త నేను రోటీలు వేయాలంటే ఆట చేసిస్తారు, ఆయన కసువు ఊరుస్తాడు, నా ప్రతి ఇంటి పనిలో నాకు సహాయం చేస్తారు. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటాడు. అంటే ఇది ఆయన ఆదర్శం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్దీగా ఉన్నారు, మీరు జిమ్కి వెళ్తున్నారు, మీరు ఏదున్నారు, ఒక సండే మీరు ఏం చేయండి అంటే మా చెల్లెల కోసము ఆట పిండి చేసి ఇవ్వండి, ఎంత హ్యాపీ అవుతారో మళ్ళీ చూడండి. వాస్తవం. మేము ఎందుకు చేస్తాం అట్లా? ఎందుకు చేస్తామంటే మాకు దైవ ప్రవక్త అట్లా చేశారు కాబట్టి, ఆయన ఆదర్శం కాబట్టి మేము ఇది వెళ్ళి మా ముస్లిం సోదరులకు చెప్తాం, మా దైవ ప్రవక్త ఇట్లా చేశారండి, నువ్వేంది చిన్న ఉప్పు లేదని ప్లేట్ విసిరేయడం, నువ్వు వచ్చేసి ఇంటి బయట తరమేయడం ఏం చేస్తున్నావు బాబు, నువ్వు ఇట్లా చేస్తే నరకానికి వెళ్తావు. ఎందుకంటే ఖురాన్లో దేవుడు క్లియర్గా ఒక మాట అన్నారు. ఎక్కడంటే మీకు రెఫరెన్స్ చెప్తాను చూడండి, సూరా 4:59, అతివుల్లా అతివుర్ రసూల్. అల్లాను ఫాలో కావాలా, ప్రవక్తను ఫాలో కావాలా. ప్రవక్తను ఎవరైనా ఫాలో కాకపోతే వాడు అల్లాను ఫాలో కానట్టే. ప్రవక్తను కంపల్సరీ ఫాలో కావాలా. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనేదో మీరు ఫస్ట్ వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, కల్మా చదివినంత మాత్రాన నువ్వు స్వర్గానికి పోలేవు, ఇది రాసుకో. నువ్వు అస్సలు పోలేవు. నువ్వు కొన్ని పనులు ఉన్నాయి, అది చేయాలా. అది ఎలాంటి పనులు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో ఆ విధంగా చేయాలా. దీంట్లో మెయిన్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అది తర్వాత మేము డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్షన్ గురించి తబ్లీగ్ జమాత్లో మేము 5 మెయిన్ క్వశ్చన్స్ మేము బోధిస్తాం అనమాట. అది ఏమంటే ఇప్పుడే చెప్పండి, లైక్ వీ హ్యావ్ టు గో తబ్లీగీ జమాత్ గురించి. తబ్లీగీ జమాత్లో మెయిన్ ఏమంటే వీ ప్రీచ్ 5 థింగ్స్ బేసికల్లీ. అంటే వేరే విషయాలు కూడా ఉంటాయి. దైవ ప్రవక్త ఎలా పండుకునేవారు. రైట్ సైడ్ ఈ చేతి ఉంది కదా, ఈ బుగ్గ కింద వేసుకొని రైట్ హ్యాండ్ ఇట్లా వేసుకొని ఇట్లా నిద్రపోయేవారు. కడుపు మీద నిద్రపోయేవాడు కాదు ఆయన. ఓకే, రైట్ సైడ్ పండుకునేవాడు. ఇంకా తినే దాంట్లో ఏం చెప్పారు, నీకు ఆకలి వేస్తేనే తిను. దెర్ ఇస్ నో లంచ్, డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇస్లాం.
1400 years ago, beloved our Prophet Muhammad sallallahu alaihi wasallam, peace be upon him, he said, మీకు ఆకలి వేసినప్పుడే తినండి, తినేటప్పుడు కూడా కడుపు నిండా తినద్దు, ఇంకా ఆకలి ఉందంటేనే నువ్వు ఆపే. ఇది హదీస్లో రాసింది 1400 years ago. నేను ఇప్పుడు ఏదో చెప్పడం కాదు. సహీ బుఖారీ, సహీ ముస్లిం బుక్స్ ఉన్నాయి కదా, దైవ ప్రవక్త ఆయన క్షణక్షణం రాసి ఉన్నారు. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1 minute హ్యాస్ బీన్ మిస్డ్, అట్లా రాసి ఉన్నారు ఆయన. అంటే జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్ టు ది ఎక్స్ట్రీమ్. ఆయన ఏం చేశారు, గుర్రంలో వెళ్ళేటప్పుడు ఒక చోట కొమ్ము ఉంటే ఆయన ఇట్లా తల వంచి వెళ్ళారు, అది కూడా రాసి ఉన్నారు. అంటే ఆయనకు ప్రేమించే వాళ్ళు అట్లా ఉన్నారు. సో ఏం చేశారంటే ప్రవక్త గారు ఏం చేస్తున్నారు అది చేయడం కరెక్ట్. ఇంకోటి ఏమంటే 5 విషయాలు మేము బోధిస్తాం. ఫస్ట్ ఏమంటే ప్రతి మానవుడు ఆది నుంచి 2025 వరకు ఇంకా ప్రళయ దినం వరకు ఎవరెవరు వస్తారో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే 5 విషయాలు చెప్పకుండా ఏ మనిషి కూడా 1 ఇంచు కూడా కదలలేడు. 1 ఇంచు, వాడు రాజైనా వాడు నార్మల్ సాదాసీదా మనిషి అయినా ఎవడైనా ప్రవక్తలైనా ఎవరైనా ఆ 5 questions ఆన్సర్ చేయాల్సిందే. ఇది మెయిన్ మేము తబ్లీగ్ జమాత్లో బోధించేది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యవ్వనాన్ని ఎక్కడ స్పెండ్ చేసావు, వేర్ యూ హ్యావ్ స్పెండ్ యువర్ యంగ్ ఏజ్. సార్ నేను చదివాను, నేనేం జాబ్ చేయడం లేదు, ఊరికే తిరుగుంటున్నా, అమ్మ నాన్నల మీద డిపెండ్ ఉన్నా, ఇది నువ్వు చేసావనుకో ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. లేదు నేను హెల్ప్ చేస్తున్నా, నాన్నకి హెల్ప్ చేస్తున్నా, మదర్కి నేను హెల్ప్ చేస్తున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా అంటే ఆ రోజు కూడా నువ్వు చెప్పాల్సింది. ఆ రోజు ఏమంటే నువ్వు ఒకవేళ ఇక్కడ అబద్ధాలు ఆడేది నీకు అలవాటు ఉంటుంది, అక్కడ నువ్వు అబద్ధాలు ఆడినా నీ చెయ్యి చెప్తుంది ఆ రోజు. నువ్వు ఫలానా రోజు నీ తప్పు పని ఈ చేత్తో చేసావు, అప్పుడు మనిషి అంటాడంట నా చెయ్యి నా అగేన్స్టే ఏంది ఇది ఇట్లా చెప్తుందంటే అప్పుడు నీకు ఎలా ప్రపంచంలో మాట్లాడే శక్తి ఇచ్చాడో దేవుడు ఈరోజు నీ కాలు చెప్తుంది నేను ఆ రోజు నడుచుకుంటూ పోయినా ఆ తప్పు పడి చేయడానికి. నువ్వు ఆ రోజు ఈ విధంగా ఆమెను కొట్టావు, ఈ ఫింగర్స్ చెప్తాయి ఆ రోజు నువ్వు ఈ తప్పు పని చేసావు అని. అక్కడ మనిషి అబద్ధం ఆడడానికి సంబంధమే కాదు. అండ్ ఇంకోటి ఏంది, వాడు 1 ఇంచు కదలలేడు వితౌట్ ఆన్సరింగ్ దీస్ 5 questions. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిపైనే మొత్తం తబ్లీగ్ జమాత్ మనది డిపెండ్ ఉంది. నంబర్ 1 యంగ్ ఏజ్లో ఏం చేశావు. నంబర్ 1 యంగ్ ఏజ్లో ఏం చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక MNCలో పని చేస్తున్నా, నేను చెప్తాను సార్ నేను పని చేసేవాడిని, లైక్ మై హ్యావ్ మై శాలరీ అండ్ ఐఎమ్ సపోర్టింగ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ దాట్. సో నేను చెప్తాను అది క్లియర్. సో ఎస్పెషల్లీ ఏమంటే దాంట్లో అడిగేది కూడా యవ్వనంలో ఒకటి జీవితం ఎట్లా గడిపావు, మెయిన్ క్వశ్చన్ దాంట్లో జీవితం ఎలా గడిపావు. లైక్ మీరు ఉన్నారు, నేను విలేకరిని, అది జీవితం ఎలా గడిపారు. యంగ్ ఏజ్లో ఏం చేసావు, నేను ఇట్లా ఇంటర్వ్యూ తీసుకునేవాడిని, ఇట్లా మంచిని ప్రజలకు నేను చెప్పేవాడిని, ఏదైనా చెడు ఉన్న వాళ్ళకి చెప్పేవాడిని, నేను చాలా ఏమంటారు పార్షియల్గా అంటే వితౌట్ పార్షియాలిటీతో నేను చెప్పేవాడిని అని మీరు ఆ రోజు చెప్తారు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా అట్లా చేయకపోతే ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఏదైనా తప్పు చేస్తే ఎక్కడ తప్పు చేశా అనేది మా అవయవాలే చెప్పేస్తాయి, నేను చెప్పే అవసరమే లేదు ఆడ. నేను ఒకేలా అబద్ధం తప్పు చేసిన చెయ్యి, మాట్లాడిన నోరు, నడిచిన కాలు, ప్రతిదీ. సో సెకండ్ క్వశ్చన్, డబ్బు ఎలా సంపాదించావు ఇది అడుగుతారు. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, చేస్తున్నారు కదా, ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. అది 2G స్కామ్ చేశాను, 1,00,000 కోట్లు దొబ్బేశాను, మనుషులు తినడానికి లేక సస్తున్నా, నేనేమో కరప్షన్ చేశాను చెప్పాల్సి వస్తుంది ఆడ. అస్సలు ఎవడికి వదిలేది కాదు ఆడ. ఎవడున్నాడు, ఎవడు అబ్బా కొడుకున్నా ఆడ చెప్పాల్సిందే. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఏమంటే డబ్బు ఎలా సంపాదించావు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ సారీ, ఆ డబ్బు ఎలా స్పెండ్ చేసావు. సంపాదించడం గొప్ప కాదు, ఎలా స్పెండ్ చేసావు, ఎలా ఖర్చు చేసావు, హౌ యూ స్పెండ్ యువర్ మనీ. ఆ రోజు ఆడికి అవసరం ఉంటే నేను ఇవ్వలేదు, ఆ రోజు చెప్పాల్సి వస్తుంది. లేదు వానికి మర్డర్ చేయించడానికి అది ఇచ్చా, డబ్బు ఇచ్చా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్పకపోయినా నీ అవయవాలు ఆ రోజు చెప్తాయి, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు పెళ్ళాన్ని కొడుతున్నావు ఎందుకు, కట్నం నీకు ఇవ్వలేదని. కొడక్క నువ్వు ఆ రోజు నీకు దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు చెప్పాల్సిందే ఆడ, అవును నేను టార్చర్ చేశాను భార్యని, నాకు కట్నం ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నువ్వు ఎలా ఖర్చు చేసావు కూడా నువ్వు చెప్పాలా. ఊరికే లైక్ మేమేమంటామంటే ఇజాఫా అంటాం, అంటే లైక్ వేస్ట్ చేసావా, లేదంటే నువ్వు కరెక్ట్ వేలో ఖర్చు చేసావా, ఇది కూడా నువ్వు చెప్పాల్సిందే. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించావు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో ఎయిర్పోర్ట్లో రాస్తుంది డెత్ పెనాల్టీ టు డ్రగ్ ట్రాఫికర్స్, క్లియర్గా రాస్తుంది ఆడ. నాకు తెలీదు అంటే, అరే నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ఇప్పుడు డబల్ యూ ఆర్ ది కల్పెట్ నౌ, యూ హ్యావ్ నాట్ నోన్ అండ్ ఆల్సో యూ ఆర్ డూయింగ్ దాట్ వన్. నువ్వు ఒక దేశంలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలా. అదేవిధంగా మంచి ఎలా చేయాలా నాకు తెలీదు అంటే నువ్వు నరకానికి పోతావు. నువ్వు తెలుసుకోవాలా. ఇప్పుడు మీరు చేస్తున్నారు చూడండి అన్వేషణ, ఎందుకు చేస్తున్నారు, ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీరు నేర్చుకోవాలని ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, సో మీరు తెలుసుకుంటున్నారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఓకే, మీకు కరెక్ట్గా తెలియాలా. సో ఇదైతే కంపల్సరీ, ఇదైతే సత్యం. ఏమంటున్నా అంటే మనకు ఎలా జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు, ఎంత జ్ఞానాన్ని సంపాదించావు, కంపల్సరీ నువ్వు చెప్పాలా. నాకు తెలియదు అని నువ్వు అక్కడ దబాయించుకోలేవు. ఓకే, నౌ లాస్ట్ అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు మేము తబ్లీగ్ జమాత్ చేస్తాము, ఎందుకు మనం చేస్తాము అనేది ఫిఫ్త్ క్వశ్చన్లోనే ఉంది. అది యాక్చువల్గా నేర్చుకుంది ఇతరులకు ఎంత చెప్పావు. మహేందర్ గారు ఆ రోజు వీడియో తీసి నాకు డౌట్లు ఉన్నాయి అని చెప్తే నువ్వు ఇంట్లో ఇండియా న్యూజిలాండ్ చూసుకుంటా కూర్చున్నావా అని దేవుడు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఒక హిల్ స్టేషన్ వెళ్తారు. ఓకే, మీరు సీనరీ ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ప్లీజ్ డోంట్ మైండ్ ఎనీ. ఓకే, సో ఏమవుతుందంటే మీ బాబు ఎవరో చిన్నోళ్ళు వాళ్ళు ఏదో మీరు సీనరీ చూసిన బిజీ ఉన్నారు, వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు దే రీచ్ టు ఎడ్జ్ ఆఫ్ ఏ హిల్. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు హాయిగా, అతను కూడా సీనరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంత బాగుంది సీనరీ, ఎంత గొప్పగా ఉంది, ఎంత పచ్చదనం ఉంది అంతా చూస్తున్నాడు. ఆ పిల్లోడు పడిపోతున్నాడు, చూస్తున్నాడు, కానీ ఆపడం లేదు. ఎందుకు, రాజ్యాంగంలో రాసలేదు కదా ఆ పిల్లోని ఆపాలని. హీస్ డూయింగ్ హిజ్ ఓన్ బిజినెస్, హీస్ మైండింగ్ హిజ్ ఓన్ బిజినెస్. ఇప్పుడు పిల్లోడు పడిపోయాడు అనుకోండి, దేవుడు అన్ఫార్చునేట్లీ మేమేమంటాం, నువ్వు పక్కనే ఉన్నావు కదరా, నువ్వు లేచి వెళ్ళే అవసరం కూడా లేదురా, ఒక్కసారి చేత్తో పట్టుకుంటే అయిపోయేది కదరా, నువ్వు ఎందుకు పట్టుకోలేదా అంటామా అన్నమా. సో సేమ్ వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ వెళ్తున్నారు. ఓకే, హైవేలో అక్కడ ముందు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఓకే, అందరు రిటర్న్ వస్తున్నారు. మీకు ఒక్కరు ఎవరైనా చెప్పేసి ఉంటే రే బాబు ఆడ యాక్సిడెంట్ అయింది మీరు వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోయారు. మీకు ఎవ్వరు చెప్పకుండా వెళ్ళిపోయి మీరు అక్కడ వెళ్ళి యాక్సిడెంట్ చూస్తే మీరు ఏమంటారు, ఇన్ని నా కొడుకులు వెళ్ళా ఒక్కడు కూడా చెప్పలేదని చెప్తారా చెప్పరా మీరు? ఎనీ ప్రమాదం పొంచి ఉంది ఎనీథింగ్ వాడు చెప్పలేనప్పుడు అక్కడ బ్లాక్ ఉంది. ఇప్పుడు అక్కడ ముందు బ్లాక్ ఉంది కాబట్టి మీరు వెళ్ళలేరు. ఇంకా ఆడు రిటర్న్ వచ్చేవాడు ఒక్కడు చెప్పింటే నేను అంత దూరం వెళ్ళేవాడు కాదు కదా. సో ఆ విధంగా మనకు ఎంత నాలెడ్జ్ ఉందో, అందుకే నేను చెప్పాను మా ఖలీఫా, సెకండ్ ఖలీఫా ఏమన్నారంటే, ప్రపంచంలో ఒకవేళ ప్రళయ దినం రోజు ఒక అనౌన్స్మెంట్ అవుతుంది, అందరూ స్వర్గాన్ని వెళ్తున్నారు, ఒక్క వ్యక్తి నరకానికి వెళ్తున్నారు, నేను కావచ్చు అని మా సెకండ్ ఖలీఫా సయ్యదనా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా ఆయన్ని చూసి క్రూసైడర్స్ జెరూసలేం హ్యాండ్ ఓవర్ చేశారు ఆయనకు. ఆయనకు జస్ట్ చూసి ఓకే, అది లాంగ్ స్టోరీ, ఐ విల్ టెల్ యూ లేటర్ సమ్ టైమ్. సో ఏమవుతుందంటే ఆయన అలాంటి వ్యక్తి ఏమంటారంటే, ఒకవేళ అనౌన్స్మెంట్ అయిందనుకో అందరు నరకానికి వెళ్తున్నారు, ఒక్క వ్యక్తి స్వర్గం వెళ్తున్నారు, అది నేను కావచ్చు. మేము నేర్చుకున్న దాన్ని మేము కన్ఫర్మ్ అనుకొని కూర్చోకూడదు. మన లర్నింగ్ ప్రాసెస్ అయితే ఉండాలా, ఏది కరెక్ట్ ఏది చెడు అనేది మనం కనుక్కుంటా ఉండాలా, మనం ముందుకు వెళ్తూ ఉండాలా. రైట్, ఫయాజ్ ఖాన్ గారు చెప్పినటువంటి విషయాలు అర్థమైందని అనుకుంటా. మొదటిది ఎంగేజ్లో ఏం చేసావు అని అడుగుతారు, రెండవది డబ్బు ఎలా సంపాదించావు అని అడుగుతారు, మూడవది డబ్బుని ఎలా ఖర్చు చేశావు అని, నాలుగవది జ్ఞానాన్ని సంపాదించడం కూడా ఒక బాధ్యతగా కూడా ఎంత సంపాదించావు అనేది ఒక బాధ్యత, సంపాదించిన జ్ఞానాన్ని ఎంతవరకు పంచావు ఎంతవరకు బోధించావు అనేది పాయింట్. రైట్, ఇవి 5 సూత్రాలు తబ్లిగీ జమాత్లో నుండి ఉన్నటువంటి 5 మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఇదే పట్టుకొని మనం ఏమంటే, ఎవరైతే ఇంకా దీంట్లో ఏమేమి వస్తాయంటే ఈ నాలెడ్జ్ మీరు అని చెప్పారో, ఇప్పుడు ఆ నాలెడ్జ్ మా దైవ ప్రవక్త, ఎందుకంటే ఖురాన్లో అల్లా చెప్పేశారు అతిఉల్లా అతిউ రసూల్, నన్ను ఫాలో కాండి నా ప్రవక్తను ఫాలో కాండి. ఇప్పుడు ప్రవక్త గారు ఏమేమి చేశారో అది మేము వెళ్ళి చెప్తాం. రే బాబు గుట్కా తాగద్దు, తినకూడదు, అదే సారీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి నాకు. ఓకే, సో ఇట్లా అంటే ఏదైనా అతనిలో ఏది బ్యాడ్ ఉందో దాట్ విల్ టెల్ హిమ్ దట్ ప్రవక్త ఇట్లా చేసేవారు కాదురా బాబు. సో దిస్ ఈస్ ది వే యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ అనేది మేము చెప్తాము. మత మార్పిడి అనేది తబ్లిగీ జమాత్ చేస్తుందా చేయదా? మీరు ఫయాజ్ ఖాన్ గారు మత మార్పిడి చేస్తారా చేయరా? భారతదేశంలో ఇంతవరకు ఫయాజ్ ఖాన్ గారు
మత మార్పిడికి పూనుకున్నారా, లేదు ఇస్లాం పాటిస్తున్నటువంటి సోదరులకు ఇస్లాం మాత్రమే బోధిస్తున్నారా? నేను మీకు క్లియర్గా చెప్పాను, తబ్లీగ్ జమాత్ నుంచి నేను వచ్చాను. తబ్లీగ్ జమాత్ ఏమంటే మనం ముస్లిం సోదరుల మీదే మేము పని చేస్తాం. ఓకే, మా బేసిక్ మోటివ్ అంటే బేస్ అది, పునాది అది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ముస్లిం, మళ్ళీ వాళ్ళకి ముస్లిం చేసేది ఏం లేదు. లేదు, హిందువులను కానీ క్రిస్టియన్ కానీ వేరే ఇతర మతస్థులను మీరు మత మార్పిడి చేయడం కానీ లేదు ప్రలోభం కానీ ఏమన్నా పెట్టారా? లేదండి, లేదు. ఇట్ ఈస్ ఎప్పుడు అంటే మీరు కళ్ళు కూడా అనుకునే విషయం అది యాక్చువల్గా. ఓకే, మేము ఓన్లీ దేర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ వర్కింగ్. వాళ్ళు ఏదో మత మార్పిడి చేయాలని ఏం కాదండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, హరే రామ హరే కృష్ణ అని హైదరాబాద్ నుంచి అమెరికా, అనకాపల్లి నుంచి అమెరికా వరకు చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళని అలో చేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి వేరే ఆర్గనైజేషన్స్ చేస్తుండొచ్చేమో కానీ తబ్లీగ్ జమాత్ అయితే మనం ఓన్లీ ముస్లిమ్స్లోనే పనిచేస్తారు. ఓన్లీ ముస్లిం, ది ఓన్లీ. ఐఎమ్ టెలింగ్ యూ, ది ఓన్లీ. దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ ఎనీథింగ్. ఎందుకంటే మసీద్లోనే మనం ఎక్కువగా స్పెండ్ చేస్తాం కాబట్టి, మసీద్లోనే ఉంటాం కాబట్టి ఒక కంఫర్ట్ జోన్. అంటే అట్లా అని మన హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు రాకూడదని కాదు. దే మోస్ట్ వెల్కమ్, దే హ్యావ్ టు కమ్, దే విల్ కమ్. మేము ఇఫ్తార్ పార్టీ ఇస్తాం, మీరు రండి, అదే ఇష్యూ కాదు. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ తబ్లీగ్ జమాత్, పర్టికులర్లీ తబ్లీగ్ జమాత్, వీ వర్క్ ఓన్లీ విత్ ది ముస్లిమ్స్. రైట్. ఫయాజ్ ఖాన్ గారు, నేను అడగబోయే ప్రశ్నలకి నెక్స్ట్ చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నారని భావిస్తున్నాను. మీ క్వశ్చన్స్లో వెళ్ళే ముందు ఏమవుతుందంటే, ఫస్ట్ మనం ఇస్లాం ఏం బోధిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఇస్లాంలో నా క్వశ్చన్ విన్నాక చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ అన్నటువంటి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యు మైట్ బి గెట్ ద ఆన్సర్ ఇన్ దట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఫస్ట్ యాజ్ అ ముస్లిం గా నేను ఏం బిలీవ్ చేస్తాను, ఇస్లాం నేనేం బిలీవ్ చేస్తాను అది నేను మీకు చెప్తాను. ఒకవేళ మీ ఆన్సర్ అయిపోతే ఓకే, లేదంటే అట్లీస్ట్ నా ఇంట్రొడక్షన్ అయినా, అంటే నా ఇస్లాం మేము ఏం బోధిస్తాము, మద్రసాల్లో ఏం చదివిస్తాము, మసీదులలో ఏం బోధిస్తాము అనేది మీకు కొంచెం అర్థం కావాలి కదా. సో విల్ స్టార్ట్ విత్ వెరీ బేసిక్. దయచేసి వినండి. డెఫినెట్ గా క్వశ్చన్స్ అడుగుతాను. అంటే క్వశ్చన్స్ కాదు, నేనేమంటున్నా, ఫస్ట్ లెట్ మీ టెల్ మేము ఏం బిలీవ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ బేసిక్ అంటే ముస్లిమ్స్ మేము ఓవరాల్ గానా లేకపోతే ఓన్లీ తబ్లీగీ జమాత్? ఓవరాల్ కంప్లీట్ ఫ్రమ్ లైక్ ఫ్రమ్ 57 కంట్రీస్ ఆఫ్ 2 బిలియన్ ముస్లిమ్స్ అరౌండ్ ది వరల్డ్ ఏం బిలీవ్ చేస్తారని. రైట్. అయితే మద్రసాలలో మీరు ఏం బోధిస్తారు, ఒకటి మసీదులలో ఏం బోధిస్తారు, దయచేసి చెప్పండి. ఎస్. సో బేసిక్గా ఏమంటే మనము యాక్చువల్గా నఫ్స్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉందండి. ఓకే, అది బోధిస్తాము. సో బేసిక్గా వెళ్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ అండి, ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడుతుంది అనుకోండి. ఓకే, సో ఆ వర్షము ఓన్లీ ముస్లిమ్స్లో దేవుడు ఇచ్చాడు అనుకో, నా ఇంటి మీద పడాలా, మీ ఇంటి మీద పడకూడదు. మీరు నమ్మనప్పుడు మీ ఇంటి మీద ఎందుకు పడాలా చెప్పండి. ఒకవేళ అది హిందువుల దేవుడు ఇస్తున్నారు అనుకోండి, గాడ్ అండ్ గాడెసెస్ ఆర్ గివింగ్ రెయిన్ అనుకోండి, నా ఇంటి మీద ఎందుకు పడాలా నేను నమ్మనప్పుడు? బట్ అట్లా కాదు కదా. వర్షం పడితే ఏమవుతుంది, సమానంగా అందరికి నీళ్ళు వస్తుంది. ఓకే, సూర్యుడు వస్తే అందరికి వెళ్తారు. ఓకే, సో ద పాయింట్ ఈజ్ హియర్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు అమెరికాలో కూడా టమాటానే. ఓకే, మీ నిజామాబాద్లో టమాటా అదే టమాటానే. ఓకే, సో జపాన్లో ఉన్న మనిషి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. అంత సిమిలారిటీ ఉన్నప్పుడు ఓకే, ప్రతిదీ ఒక సృష్టి అనేది ఉంది. డెఫినెట్గా సృష్టికర్త ఉంటాడు, దానికి ఒకటే యూనిఫార్మిటీ ఉంది. దానికి ఒకటే. ఇప్పుడు డిప్టీ కమిషనర్స్ 10 మంది ఉండొచ్చండి, కమిషనర్ ఒకటే ఉంటారు. డిప్టీ సీఎంస్ 2-3 ఉండొచ్చు. మన ఆంధ్రాలో ఉన్నప్పుడు జగన్ గారు 3 డిప్టీ సీఎంస్ ఉన్నారు, కానీ సీఎం ఒకరే కదా. సో ఇదే విధంగా ఈవెన్ అట్ హోమ్, ఇప్పుడు భార్య నేను కూడా హెడ్, మా హస్బెండ్ నేను కూడా హెడ్ అన్నాడు అనుకో, ఆ ఇల్లు కూడా నడవదు. కొట్లాడలేదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు ఇలా, నాన్న చెప్పింది. అట్లీస్ట్ వాళ్ళల్లో నేను ఒక్కడిని, అంటే అది ఈవెన్ వైఫ్ ఉన్నా హెడ్ ఉన్నా ఆ ఇల్లు కూడా బాగుంటుంది. ఎక్కడ హస్బెండ్ హెడ్ ఉంటాడో ఆ ఇల్లు కూడా బాగుంటుంది. 2 హెడ్లు నేనే అన్నాడు అనుకో, ఆ ఇల్లు. అలాంటప్పుడు ఒక ఇల్లు నడవనప్పుడు ఇంత పెద్ద సృష్టి, డైలీ సన్ వస్తున్నాడు వెళ్తున్నాడు, మనకి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఉంది. ఓకే, ఇఫ్ సన్ గోస్ 2 centimeters above విల్ ఆల్ డై, ఇఫ్ ఇట్ గోస్ 2 centimeters బిలో విల్ ఆల్ డై. సో ఇంత కరెక్ట్గా ఇవన్నీ ఒక్కడే నడిపిస్తున్నాడు కదా. సో దేవుడు ఒక్కడే కదా. ఓకే, సో దేవుడు ఒక్కడన్నప్పుడు ఆయన ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒకడు, ఆయన ఎవరు అని నేను డెఫినేషన్ చెప్తా. మా ఖురాన్లో ఏమంటారంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్.
చెప్పండి ఆ దేవుడు ఒంటరివాడు, ఒక్కడు కాదు, ఒంటరివాడు, తన్హా, ఒంటరివాడు. ఓకే, ఆయన డిసిజన్స్లో ఎవ్వరు రాడు, ఒంటరివాడు ఆయన. ఆయన ఏదైనా చేయాలంటే కున్ ఫయకున్ అంటాడు, అది అంటే అయిపోతుంది. అది ఆ డిసిషన్స్ అన్నీ ఆయనదే. హు అల్లాహు హద్, ఆయన ఒంటరివాడు. సెకండ్, అల్లాహు సమద్, ఆయన ఏ ఆధారం లేనివాడు. ఆయనకు ఏ ఆధారం, ఇప్పుడు నేను జీవించడానికి నాకు ఫుడ్ కావాలా, ఓకే, నాకు పిల్లలుగా ఉండాలా, నాకు భార్య కావాలా, నాకు మా అమ్మ నాన్నలు అవసరం, నాకు అన్ని అవసరాలు ఉన్నవాడు నేను. కానీ దేవుడికి ఎలాంటి అవసరం లేనివాడు, ఎలాంటి అవసరం లేనివాడు దేవుడు. సెకండ్ పాయింట్, లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవ్వరికి పుట్టలేదు, ఆయనతో ఎవరు పుట్టలేదు. మనిషి ఎట్లా పుట్టాడు, ఒక భార్య హస్బెండ్ కలుస్తారు, వాళ్ళతో పిల్లలు పుట్టి, దేవుడు అట్లా దేవుడు అట్లా పుట్టలేదు, ఎందుకంటే ఆయన ఒంటరివాడు కాబట్టి. పోనీ ఆయనతో ఎవరైనా పుట్టారా, ఆయనతో కూడా ఎవరు పుట్టలేదు. ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకు సంతానం లేదు. లాస్ట్ పాయింట్, వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయన లాగా ఎవ్వరూ లేరు. నేను చెప్పలేను, ఆయనకు చేతి ఉంది. ఖురాన్లో ఒక చోటు వస్తుంది, డే ఆఫ్ జడ్జిమెంట్ నాడు ఈ సూర్యుడు, ఈ యూనివర్స్ని నేను నా చేతిలో నేను కప్పేస్తాను, దీన్ని అంటే రోల్ చేసుకుంటా అని చెప్పి. మాలాగా చేయి ఉందా ఆయనకు, 5 ఫింగర్స్, ఒక హ్యాండ్ ఇట్లా ఉందా? లేదు, ఇట్లా అయితే కాదు. ఎందుకు? ఇది మేము చూస్తున్నాం. ఇప్పుడు భారతదేశానికి మేము ఏమంటాము, ఇక్కడ గుజరాత్ ఒక చెయ్యి, బెంగాల్ ఒక చెయ్యి, ఒక హెడ్, ఎట్లా అంటాం కదా. సో బట్ మాలాగా చెయ్యి కాదు కదా అది, బట్ చెయ్యి అంటాం. బట్ అట్లా ఉన్నాడా దేవుడు? అట్లా కూడా లేడు దేవుడు. దేవుడు ఎలా అంటే ఉన్నాడు, ఎలా ఉన్నాడో మాకు తెలియదు. ఆయనలాగా ఎవ్వరు లేరు, అదే ఆయనే దేవుడు. ఓకే, ఇంకో చోట ఏమొస్తుందంటే, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అంటే ఆ అల్లా తప్ప ఎవరు లేరు, ఆయన అల్ హయ్యుల్ అల్ ఖయ్యూమ్, ఆయన వల్ల అందరు ఉన్నారు, ఆయన హమేషా జిందా హమేషా ఖాయిమ్, అంటే ఎప్పుడు బతికి ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సీనతుం వలా నౌమ్, ఆయనకు నిద్ర కాదు కదా, తూగడం కూడా రాదు. బస్సు నడిపేవాడు నిద్రపోతే ఏమవుతుంది? ఇంత పెద్ద సృష్టిని నడిపించేవాడు నిద్రపోతే ఆయనకు తూగు కూడా రాదు. సెకండ్ పాయింట్, ఆ పాయింట్స్లో రాసింది, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సీనతుం వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్, ఈ యూనివర్స్లో, ఈ భూమి ఆకాశాల్లో ఏమేమి ఉందో అన్నీ ఆయనవే. ఓకే, లహు మాఫీ సమాతి మాఫిలాడు మంజల్లజీ యష్ఫహు ఇందహు ఇల్లా బిజ్ని, ఎవడికి ఇంత ధైర్యం ఉంది ఆయన ముందు సిఫార్సు చేయడానికి? నాకు తెలుసు ఈయన మంచోడు, ఈయన నేను నీకు రికమెండ్ చేస్తున్నా, దేవుడా నువ్వు క్షమించి, ఆయన ముందు చెప్పడానికి ఎవరికంత ధైర్యం ఉంది? ఎవరికంత ఉంది? ఇల్లా బిజ్నిల్లా, నేను ఎవరికైతే నేను పర్మిషన్ ఇస్తానో వాడు చెప్పొచ్చు. అంటే కొన్ని ఉన్నాయి ఇస్లాంలో, ఎట్లా అంటే ఒక షహీద్ అనుకోండి, దేవుడు వేలో ఆయన చనిపోయాడు, ఆయన ఎవరినైనా రికమెండ్ చేస్తే అది డిఫరెంట్ విషయం. అట్లా కాకుండా నాకు ఆ సాయిబు బతికిస్తాడు, లేదంటే ఈ మౌల్వి బతికిస్తాడు, లేదంటే నన్ను ఆయన హెల్ప్ చేస్తాడు, ఈ ముఫ్తీ నాకు స్వర్గం తీసుకున్నా, ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో రికమెండేషన్. బట్ నేను ఎవరినైనా పర్మిషన్ ఇస్తే ఆడు చెప్తాడు. ఎందుకు పర్మిషన్ లేదు, ఎందుకు సిఫారిష్ చేయలేరు అంటే ఈ నెక్స్ట్ పాయింట్ ఏమంటారంటే, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సీనతుం వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ మంజల్లజీ యష్ఫహు ఇందహు ఇల్లా బిజ్ని యఅలము మా బైన ఐదిహిం వ మా ఖల్ఫహుం, అంటే నేను ప్రతి మనిషికి త్రూ నాకు తెలుసు. వాడు దేవుడికి మనం ఎలా ఉన్నాము, నా ముందు ఏమున్నాయి, బ్యాక్ సైడ్ ఏమున్నాయి, అన్నీ దేవుడికి తెలుసు. ఇంకా ఆయన దగ్గర ఎవడు రికమెండ్ చేసేది? ఆయనకు మొత్తం తెలుసు కదా నేను ఎలాంటి వ్యక్తినో. వసియ కుర్సియు సమావాతి వల్ అర్ద్, ఆయన కూర్చునే కుర్సీ అంటే ఆయన ఉండేది అది అన్ని యూనివర్స్ పైన ఉంది. ఆయనకు ఇవన్నీ కంట్రోల్ చేయడంలో ఎలాంటి ఆయనకు థకాన్ అంటే అలసట రాదు. ఆయనకు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి అలసట. వహువల్ అలియుల్ అజీమ్, ఆయన చాలా అలియుల్ అజీమ్ అంటే అజీమ్, ఆయన బులందు బాలా అంటారు హిందీలో. సో ఇట్లా ఇది దేవుడు అని బేసిక్ కాన్సెప్ట్ మనది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే, దేవుడు ఒక్కడు. ఓకే, సో దేవుడు ఇప్పుడు మమ్మల్ని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఆయనకు వచ్చు కాబట్టి సృష్టించాడు. ఇప్పుడు మీరు బాడీ బిల్డర్, మాషల్లా అంటున్నా, దేవుని దయ వల్ల. మాషల్లా మీనింగ్ ఏమంటే బికాజ్ ఆఫ్ అల్లా అని, బికాజ్ ఆఫ్ అల్లా. సో బాడీ బిల్డర్ ఉన్నోడు బాడీ చూపించుకుంటాడు నాకు ఉంది అని. ఒక సైంటిస్ట్ ఏదైనా కనుక్కున్నాడు అనుకో, వాడు ఏం చూపిస్తాడు? నేను కనుక్కున్నా అని జనాల్లోకి వస్తాడు.
ఓకే, సో అదేవిధంగా దేవుడికి మనుషులు చేయడం వచ్చు కాబట్టి దేవుడిని పుట్టించాడు, మనుషుల్ని పుట్టించి అలాగనే వదలలేదు, పుట్టించి అలానే వదలలేదు, 3 పనులు చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మా నెక్స్ట్ డిస్కషన్స్కి ఇట్ డిపెండ్స్ ఆన్ 50% ఆన్ దిస్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మాలో నఫ్స్ అనేది పెట్టారు. నస్ కాదు, నస్ అంటే ఇది ఏమంటారు, ఇది నరం కాదు, నఫ్స్ అంటే ఒక మీటర్ అనుకోండి, ఒక మీటర్ లాగా పెట్టాడు దేవుడు. ఆ మీటర్ ఏమంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేస్తుంది. బ్రెయిన్ అనుకోండి, నఫ్స్ బ్రెయిన్ కాదు, బ్రెయిన్ ఆలోచిస్తుంది, మంచి చెడును ఆలోచించే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెయిన్ కాదు, సమాజ్ శక్తి అనుకోండి, సమాజ్ అంటారు. సమాజ్ అంటే జ్ఞానమే కదా, జ్ఞానం అర్థం చేసుకునే జ్ఞానం అంటే నాలెడ్జ్. ఓకే, సీ యు గాట్ ది పాయింట్. ఏదేమైనా మంచి చెడు ఆలోచించగలిగే ఒకే యంత్రం బ్రెయినే బాడీలో. హార్ట్ చేసే పని బ్రెయిన్ చేయదు, బ్రెయిన్ చేసేది హార్ట్ చేయదు. బ్రెయిన్ అంటే ఆయన థింక్ చేసి, అంటే బ్రెయిన్ అంటే రే నీకు బుద్ధి ఉందా లేదా అంటాం. ఒకడికి అన్యాయం చేయకూడదా అని చెప్పగలిగే ప్రక్రియ ఏంటి? నస్ అంటే ఏంటి చెప్పండి. నఫ్స్ అదే చెప్తున్నా. నఫ్స్ అంటే మంచి చెడు ఇప్పుడు చేయగలిగే జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయీస్ ఉన్నారండి, మీరు ఎవరో ఇంటర్వ్యూ కోసం మీ ఎంప్లాయీని పంపించారు, మీరు టీఏడిఏలు ఇస్తారు కదా వాళ్ళకు. ఓకే, వాడు వచ్చాడు ఆఫీస్కి వచ్చి మీకు టీఏడిఏ పెడుతున్నాడు, వాడికి ఆటోకి 100 రూపాయలు అయింది, వాడు 200 రాస్తున్నాడు. ఆ రాసేటప్పుడు లోపల చెప్పేస్తుంది. అదే అంటున్నాను నేను కూడా, ఏది చెడు అని చెప్పగలిగే ఒక మీటర్ అనుకోండి. మీటర్ కరెక్ట్. బట్ అది చేసే పని బ్రెయిన్ లోనే ఉంటుంది నా ఉద్దేశంలో. ఓకే, వినండి. సో బ్రెయిన్ అంటే ఓకే, మీరు బ్రెయిన్ అంటున్నారు. బ్రెయిన్ ఏమవుతుందంటే రాంగ్ కూడా ఒకసారి ఇస్తుంది, ఈ తప్పు పని చేయమని చెప్పేది. నేనేమంటున్నా, బ్రెయిన్తో అర్థమైంది, ఇంకా మనుషులకు కూడా అర్థమైంది అనుకుంటా, ఆడియన్స్కి అర్థమైంది. నేనేమంటున్నా అంటే నఫ్స్ అనేది ఏమని చెప్తాను అంటే మీటర్, ఇంకా వద్దులేదు మీటర్ మీరు చెప్పారు కదా, దాంతోనే వెళ్దాం. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. చెడులు చేయడానికి సో మీటర్ బ్యాలెన్స్ చెప్తుంది అది మనకి, ఏది చెడు ఏది మంచి అనేది లోపల నుంచి చెప్పేస్తుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అవును కదా, ఇట్లే కదా ఉండాల్సింది, కరెక్టే కదా. మద్రసాలలో మసీదులలో మీరు బోధించేది ఏంటి అని అన్నాను నేను. క్వశ్చన్ ని కూడా గుర్తు చేసుకొని ఆన్సర్. అదే ఇదే మనం ఇంకా బోధించేది. ఇంకా మనం బేసిక్ హిక్మా అంటారు దీన్ని. హిక్మా అంటే ఒక విజ్డమే మనం బోధించేది ఎప్పుడు. సో ఏమవుతుందంటే ఆ ఫస్ట్ అనేది మనకు 3 విషయాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి నఫ్స్ ఇచ్చారు. నఫ్స్ అంటే ఏంటంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేస్తుంది ఇమ్మీడియట్గా. ఎవడైనా అది చెప్పినా పని చేస్తాడు. అంటే అరే 200 కాదు కదా 100 అన్నా వాడు దాన్ని కొట్టి లెల్లెచ్చిచి నాకు 200 వాడు రాస్తాడు. అది వాడు చాయిస్. అది ఇంకా వాడికి లోపలైతే ఆ మనఃసాక్షి చెప్పేస్తుంది ఇది తప్పు, నువ్వు 200 రాస్తున్నావు, నీకు అయింది 100, నువ్వు 200 రాస్తున్నావు అని చెప్పేస్తుంది. అది అయిపోతుంది. ఓకే, అయినా వాడు చేస్తాడు, అది వేరే విషయం. ఇక్కడ మీకు మీటర్ ఉండే మంచి పని చేసావు, ఏమైనా భోజనం పెట్టించావు, ఏదైనా మంచి పని చేసావు, అప్పుడు నీకు షాబాష్ ఇస్తారు, నువ్వు మంచి పని చేసావు, ఇది నీకు అది వస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. దేవుడు అది మాలోనే తమీజ్ అని పెట్టారు, నఫ్స్ అని పెట్టారు. దాన్ని నఫ్సే అమ్మారా అంటాం, నఫ్సే లవ్వామా అంటాం, నఫ్సుల్ ముత్మయిన్నా అంటాం. 3 ఉంటాయి అది. ఓకే, సో మంచి చెడు అనేది చెప్తూ ఉంటుంది. నువ్వు అన్నీ మనకు ఇది విధంగా నఫ్స్ అనేది ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమంటే మనలోనే ఒక ప్రవక్తను ఎంచుకొని, మంచి ఎంచుకొని దేవుడు ఆయనకు మనలో ప్రవక్తను ఎంచుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులను పుట్టించాడండి దేవుడు, మనుషులను పుట్టించాడు, ఆయనకు వచ్చు కాబట్టి పుట్టించాడు, కరెక్టా. నెక్స్ట్ మాలో మంచి చెడు అని పెట్టాడు. ఇప్పుడు ఇది చెడు అన్న కొంతమంది ఆ చెడు పనులే చేసుకుంటా వాడు చెడ్డోళ్ళుగా మారారు. దీనిలో ఇది మంచి అని చెప్తుంటే వాడు మంచి చేసి కొంతమంది మంచిగా మారారు. ఈ మంచోళ్ళు కూడా ఎవడు టాప్ మంచోడు ఆయన్ని ఎంచుకుంటాడు దేవుడు. ఎంచుకొని ఆయన్ని ప్రవక్త చేస్తాడు. ఓకే, ఇది 2వ పని. 3వ పని ఏమంటే ఆయనకు ఒక పుస్తకం ఇచ్చి, దేవుడు ప్రతోడితో మాట్లాడరు కదా, ప్రవక్త ఒకరిని ఎంచుకొని ఆయన్ని పుస్తకం ఇస్తాడు. ఇంకా ఆ పుస్తకంలో ఏముందో మేము 100% పాటించాలి. ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముందంటే అదే మేము బోధిస్తాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. అంటే ఆయన ఒక దారిలో వెళ్తుంటాడు. దారిలో వెళ్ళేటప్పుడు అరబ్ కదా ఆ రోజుల్లో, మీకు తెలుసు, మీరు దుబాయ్లో ఉన్నారు యాక్చువల్గా, యూ హ్యావ్ బీన్ దేర్. సో ఎట్లా ఎండే ఉంటుంది అనేది. సో ఒక దారి ఎట్లా ఉంటుందంటే చాలా ముళ్ళు ఉంటాయి, హీట్ అయిపోయిన రాళ్ళు ఉంటాయి, ఎట్లా అంటే కాలు పెడితే బొబ్బలు లేస్తాయి, అట్లా ఉంటుంది. ఆ మొత్తం ఏరియా అంతా అట్లా ఉంటుంది. వాళ్ళ అమ్మగారితో వెళ్తుంటే ఆయనకు ఆలోచన వస్తుంది, అరే నా అమ్మగారు ఇక్కడ నడుస్తే ఆయనకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఆమెకు ఓ పని చేస్తా, ఆమెకు నేను ఎత్తుకుంటా,
ఆమెకి ఈ కష్టం నుంచి నేను కాపాడిస్తా అని అమ్మని ఎత్తుకొని పాపం ఆయనే నడుస్తాడు. పాపం ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆయనకు ఆ వేడికి అన్ని బొబ్బలు లేసిపోతాయి, బ్లడ్ వస్తుంటుంది. అంత కష్టంతో మా అమ్మను కాపాడి ఇంటికి వదిలిపెట్టి పరిగెత్తుకుంటా దేవుడు ప్రవక్త గారు వచ్చి, ప్రవక్త గారు నేను ఇంత కష్టం నుంచి మా అమ్మగారిని నేను కాపాడాను. ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారు ఇంకో ప్రవక్త? ఒక వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త గారి దగ్గర వస్తారు. ఓకే. ఆయనతో ఇట్లా అవుతుంది. ఏమవుతుంది? ఆయన వినింటాడు, అమ్మని బాగా చూసుకోవాలని వినింటాడు ప్రవక్త దగ్గర నుంచి. సో విన్నప్పుడు ఇందాక కాలు కాలుతూనే చేస్తూనే ప్రవక్త కాదు ఈ మనిషి, ఇందాక మొహమ్మద్ ప్రవక్త వారు అని అన్నారు. మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు అంటున్నా. ఓకే. ఒక మనిషి వచ్చాడు, తల్లిని మోసింది, రాళ్ళు ఒక మనిషి అది వచ్చి ఏం క్వశ్చన్ వేస్తాడంటే, నేను ఇంత కష్టంతో మా అమ్మగారిని నేను కాపాడాను, నేను నా అమ్మ రుణాన్ని తీసుకున్నానా అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నువ్వు పుట్టేటప్పుడు ఒక్కసారి ఆమె అనింది కదా, దాన్ని రుణం కూడా నువ్వు తీర్చలేదు. నీ అమ్మ రుణాన్ని నువ్వు ఎప్పుడు తీర్చుకోలేవు. ఆమె పాదాల కింద స్వర్గం ఉంది, నువ్వు ఆమె సేవ చేసుకొని నువ్వు బతుకు అని చెప్తారు. మరి ఎందుకు చాలా మంది తల్లిదండ్రులను దైవ సమానులుగా చూడండి అని అంటే మేము చూడము అని వితండవాదం చేస్తూ ఉండే కొన్ని ప్రక్రియలను చూసాం మనం. ఇప్పుడు నిజంగానే ఇస్లాంలో ఇంత మాతృ ప్రేమ ఉన్నప్పుడు, తండ్రి మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు, నిజంగానే ఇది శాంతి మతం అని చెప్పడానికి చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది. నేనే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇది ఇప్పుడు ఇక్కడే మీరు ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇక్కడే ప్రవక్త రోల్ వస్తుంది. ఈ ప్రవక్త ఆయన ద్వారా నుంచి ఏం చెప్పడు, మంచోళ్ళని ఎంచుకున్నాడు దేవుడు. ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. పుస్తకంలో ఏం చెప్పాడు, అమ్మ నాన్నలతో బాగుండమన్నాడు, కానీ అమ్మ నాన్నని దేవుడు అనొద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సృష్టించలేదు కదా. దేవుడు అని ఎవరిని అనుకోవాల్సిన దైవ సమానులు భావించవచ్చు. దైవం అంటే నేను అట్లా అనుకున్నా. సో మీరు దైవం అంటుంటే అట్లా అనుకున్నాను నేను. ఈవెన్ దైవ గ్రంథాలలో కూడా చెప్తుంది ఏంటంటే, దైవ సమానులు అని అంటే సమానం అని కాదు, జస్ట్ తల్లిదండ్రులను గౌరవించే ఒక ప్రక్రియ ఇది ఉందండి. ఇది ఇప్పుడు మీరు మంచిగా ఉంది అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. దేవుడు అను ఇది మీ మనస్సాక్షి. యాక్చువల్గా మీలో మీలో నఫ్స్ ఉంది కదా, అది ఏం చెప్పిందంటే అవును కదా, ఇదే కదా కరెక్టే, ఇది మీరు ఒప్పుకున్నారు. ఇది మంచి మనిషి యొక్క లక్షణాలు. ఖురాన్లో టూ క్వాలిటీస్ చెప్తారు మంచి మనుషులది. ఒకటి, కరెక్ట్ విషయం వచ్చినప్పుడు వాడు ఇమ్మీడియట్ ఒప్పుకుంటాడు, ఒక్క నిమిషం కూడా. రెండోది, వాడికి ఖర్చు చేసేది వాడికి హ్యాబిట్ ఉంటుంది. అంటే ఎవరైనా ఇబ్బందులు చూస్తే హెల్ప్ చేస్తాడు, వాడికి తోచిందంతా చేస్తాడు. ఇది మంచి రెండు క్వాలిటీస్. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఇది మంచిగానే ఉంది కదా, ఉంది. ఇది ఇప్పుడు ఫాలో కావడం లేదంటే తల్లిదండ్రుల్ని ఆ స్థాయిలో గౌరవించడం అనేది చాలా మంచి సాంప్రదాయం అని అంటారు. అవును. ఇప్పుడు దైవ ప్రవక్త చెప్పారు, ఇప్పుడు ఎవరైనా పాటించకపోతే వాడి చాలా మంది ఎందుకు హిందువులే చాలా మంది విద్వేషపరంగా బోధిస్తున్నప్పుడు ఉండే అపోహ ఏంటంటే, ఇస్లాంలో తల్లిదండ్రులకి ఏ రకమైన గౌరవం ఇవ్వమని కానీ, రెస్పెక్ట్ చేయమని కానీ వాళ్ళు భావించారు. ఏదైనా అంతిమంగా అల్లానే విశ్వసించాలా, మొహమ్మద్ ప్రవక్త వారిని విశ్వసించాలా, వాళ్ళు తల్లిదండ్రులను అంతగా ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు తల్లిదండ్రుల గురించి అంత బాగా రిఫరెన్స్ ఇస్తూ చెప్తుంటే నేను మీకు చెప్తున్నా చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? రెండు విషయాలు ఈ ప్రపంచంలో మీరు జస్ట్ చూసినా, ప్రేమతో జస్ట్ చూసినా మీకు పుణ్యం వస్తుంది. అది ఎంత? ఒక హజ్ చేసే అంటే హజ్ అంటే ఏంది? నేను ఇప్పుడు మొన్న ఉమ్రాకి వెళ్ళొచ్చా, ఓకే, నాకు దాదాపు ఇట్స్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 6 lakhs వచ్చింది నాకు. ఐ హ్యావ్ స్పెండ్ బికాజ్ మెట్రోలో తిరగాలి. హజ్ కంటే ఇంకా 10 లక్షలు వస్తుంది. ఒక్క హజ్ చేసే అంత మక్బూల్ హజ్ అంటే యాక్సెప్టెడ్ హజ్ అంత పుణ్యం వస్తుంది. రెండు విషయాలు. ఒకటి, ప్రేమతో నువ్వు కాబాని చూస్తున్నావు కూర్చొని, నువ్వు ఏం చేయడం లేదు, వెళ్ళావు మక్కాకి వెళ్ళావు, అక్కడ కూర్చొని ఖానే కాబా మక్కాని చూస్తున్నావు, జస్ట్ ప్రేమతో చూస్తున్నావు. ఇంకోటి, నువ్వు నీ బూడే మా బాబ్ అంటే ఓల్డ్ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీ అమ్మా నాన్నని నువ్వు ప్రేమతో చూసినా నేను నీకు ఒక హజ్ చేసే అంత నీకు పుణ్యం ఇస్తా అన్నారు. నీకు 100 హజ్జులు కావాలంటే మీ ఓల్డ్ పేరెంట్స్ని కూర్చొని 100 సార్లు చూడు, నీకు 100 హజ్జులు దేవుడు ఇస్తాడు పుణ్యం. అంటే అంత బాగా సేవ చేయమని. మహేందర్ గారు, ఒకటి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నేను మీకు దాన్ని క్లారిఫై చేస్తా. మీ దగ్గర BMW ఉంది, మీరు ఒక కొత్త డ్రైవర్ని పెట్టాడు, వాడు వెళ్ళి ఎక్కడో ఒకటి కొట్టేశాడు. BMW తప్ప, డ్రైవర్ తప్ప? మీరు చెప్పండి, ఎవరు తప్పు? డ్రైవర్. మీరు మీ మనసాక్షి చెప్తుంది కాబట్టి మీరు యాక్సెప్ట్. సో ఇప్పుడు ఏమంటే, ముస్లిమ్స్ ఫాలో కావడం లేదంటే ముస్లిమ్స్ తప్పది. ఇస్లాం అయితే కరెక్ట్గా బోధించింది.
అమ్మ నాన్నలతో ఎలా ఉండాలా, భార్యతో. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే వాళ్ళ భార్యలతో బాగుంటారో. ఈవెన్ కూతుర్ల గురించి ఏమేమి చెప్పారు తెలుసా ప్రవక్త గారు? ఒక రోజు వచ్చి చెప్పారు ప్రవక్త గారు, ఎవరికైతే దేవుడు 4 కూతుర్లను ఇస్తాడో వాడు 3 పనులు చేయాలా, అది చేస్తే నేను వాడు ఇట్లా స్వర్గంలో వెళ్తాము. ఇట్లా 2 ఉంగులియోं के बीच में, అంటే ఈ 2 ఏళ్ళ మధ్య ఏమి లేదు, నేను వెళ్ళే స్వర్గం అంటే ప్రవక్తల స్వర్గం అనేది చాలా గొప్ప స్వర్గం. అది నేను వాడు వెళ్తాము, కానీ వాడు ఈ 3 పనులు చేయాలా. ఎవరికైతే 4 కూతుర్లు ఉంటారో, ఫస్ట్ పని అమ్మాయిల్ని బోజ్ అనుకోవద్దు, భారం అనుకోవద్దు. అమ్మాయిల్ని భారం అనుకోవద్దు, ప్రవక్త గారు చెప్పారు. ఓకే. సెకండ్, కొడుకుల మీద ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కొడుకు ఏమో పైన నిద్రపోతున్నాడు, కూతురు కింద, నువ్వు వాడికేమో నువ్వు మంచిగా ఇస్తున్నావు భోజనం, పాపకేమో ఏది మిగిలిందో అది ఇస్తున్నావు, ఇది నువ్వు చేసేది, ఇది ఇట్లా చేయకూడదు. 3వ పని, మంచి వ్యక్తులను చూసి పెళ్లి చేయి. డబ్బున్నోడు కాదు, డబ్బున్నోడు చేస్తే వాడు డబ్బు కోసం ఆశపడి చిత్రహింసలు పెడతాడు. వాడి అఖ్లాఖ్ అంటే వాడి గుణాలు బాగుండాలా, అలాంటి వ్యక్తిని నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు నేను స్వర్గంలో ఇట్లా వెళ్తాం. ఇమ్మీడియట్గా ఒక వ్యక్తి లేస్తాడు, ప్రవక్త గారు నాకు 3 ఉన్నారు కూతుర్లు, సరే నీకు కూడా నేను పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు నీ కూతుర్ని నువ్వు భారం అనుకోవద్దు, కొడుకుల మీద ప్రిఫరెన్స్ చేయొద్దు, నువ్వు మంచి గుణాల వ్యక్తి ఉన్నవాడికి పెళ్లి చేసి నేను నీకు స్వర్గం. ఇమ్మీడియట్ ఇంకోటి లేస్తాడు, సార్ ప్రవక్త గారు నాకు 2 ఉన్నారు, సరే నువ్వు కూడా. ఇంకోటి లేస్తాడు, ప్రవక్త గారు నాకు 1 ఉన్నారు, నువ్వు కూడా. ఇంకోటి లేస్తాడు, ప్రవక్త గారు నాకు కూతుర్లు లేరు, చెల్లెలుందా? ఉంది. చెల్లెలతో ఆ విధంగా బిహేవ్ చేయి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇది ఇస్లాం. ఇది మేము బోధిస్తాం మసీదులో, ఇది మేము బోధిస్తాం మద్రసాల్లో, ఇది మేము బోధించేది, ఇది ఇస్లాం. ఇప్పుడు ముస్లిమ్స్ పాటించడం లేదంటే వాళ్ళ తప్పది, ఇస్లాం తప్పు కాదు. చాలా బాగా చెప్తున్నాం. లేదు, చాలా ఆవేదనతో చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అందుకే నేను కూడా తబ్లిగీ జమాత్ని అంతగా ఇష్టపడేది. సో ఇది మేము బోధిస్తాం. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఇదనమాట. దైవ ప్రవక్త ఏం చేశారు, ఆయన లైఫ్లో ఎట్లా ఉన్నారు. సమాజంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక భారీ మచ్చ ముస్లిం సోదరుల మీద ఉన్నటువంటి మచ్చ ఏదైనా ఉంది అని అంటే, చెల్లిని రాఖీ కట్టి నేనే నీకు శ్రీరామ రక్ష, నేను రాముళ్లాగా, నువ్వు నాకు చెల్లెలాగా, నేను నిన్ను కాపాడుకుంటాను. ఆ రోజు సీతను వైఫ్గా భావించి ఎలాగైతే ఆయన శ్రీరామ రక్షుడుగా ఉన్నాడో, ఇక్కడ చెల్లెని ఏ రకంగా చూసుకోవాలి రక్షాబంధనం అని అంటే, చెల్లెని అన్నగా నేను కాపాడుకుంటాను ఏ వేళలోనైనా, మంచైనా చెడైనా, దానికి సాదృశ్యమే రాఖీ బంధన్. అట్లాంటి చెల్లెని ఇస్లాం సోదరులలో చాలామంది ముస్లిం సోదరులు బాబాయ్ కూతుర్నే పెళ్లి చేసుకుంటా ఉంటే కొంత అసహ్య భావం కలిగే విధంగా ఉంది సమాజంలో. మీకు తెలుసు, నాకు తెలుసు. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు, లేదా దీన్ని ఏ రకంగా మీరు లేదండి. ఇప్పుడు ఖురాన్లో ఖచ్చితంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని చేసుకోకూడదని క్లియర్గా ఉంది. సూర్య నిసా మీరు చదివితే తెలుస్తుంది. ఓకే, నార్మల్గా ఏం ప్రిఫర్ చేస్తారంటే, ఏవైనా ఆ ఆయత్ ఏమన్నా మీకు గుర్తుంటే దయచేసి ఖురాన్ నా దగ్గర కూడా ఉంది, తీసుకొని చదువుతాను అని అంటే ప్లీజ్. లేదు అని అంటే నార్మల్గా మీరు చెప్పినా లేదు. నా గురుగారు ఉన్నారు ఇక్కడ, ఆయన నేను పర్మిషన్ మీరు ఇస్తే ప్లీజ్. నా ధైర్యం కోసం నాతో పాటు వచ్చారు మా గురువు. సో హ్యాపీ దట్ యు బ్రింగ్ యువర్ గురువు గారు. ఏమంటే లైక్ ఆయన అంత డిబేట్స్ అంత చేయరు, యాక్చువల్గా ఆయన బోధిస్తారు అంతే. డిస్కషన్ లో నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొక మెట్టు ఎదిగినట్టు మీరు కూడా అమ్మ నాన్నల గురించి మీరు ఇంత బాగా బోధించడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. రెండవది, 3 ఆడపిల్లలు ఈ రోజులలో భారం భావిస్తున్నారు. కట్నం అనేది సహజంగా అన్ని కులాలు, అన్ని మతాల్లో పెరిగిపోయిన రోజులు చూస్తూ ఉన్నాం. చాలా మంది ఆడబిడ్డలను భారంగా భావిస్తూ ఉన్న రోజులు ఇవి. అట్లాంటిది ఆడపిల్లలకి ఖురాన్ ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇస్లామే కాదు, ఎవరైనా సరే. నేను మీకు ఇంకో విషయం ఇక్కడ చెప్తా చూడండి. ఒకసారి ఏమవుతుందంటే, మెహర్ అని ఉంటుంది. ఎంత డిమాండ్ చేసేవాళ్ళు అంటే, ఉమర్ రజియల్లాహు తఆలా సెకండ్ ఖలీఫా టైంలో ఆయన ఫిక్స్ చేసేస్తాడు. అంటే ఖురాన్లో ఏముందంటే నేను మీకు చెప్తా. పెళ్లి చేసేటప్పుడు ఒకటి కట్నం అనేది మొగోడియాల, మెహర్ అంటారు దాన్ని. అది సోషల్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్. ఇది ఖురాన్లో. ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వస్తుంది కాబట్టి ఆమె ఇష్టం అది, ఆమె ఎంతైనా అడగచ్చు. ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా, ఒక అమ్మాయి తన మెహర్లో బంగారం కొండ కూడా అడగచ్చు, లేదు నాకు
ఒక ఖురాన్ ఆయత్ వినిపించినా నేను మెహర్గా యాక్సెప్ట్ చేస్తున్నా అని కూడా ఇది టోటల్గా అమ్మాయి మీద వదిలేశారు. అందుకే మీరు కావాలంటే అడగండి, దుబాయ్ సౌదీలో ఎంత కష్టమవుతుందంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు పక్క దేశాలు లీబియా, సిరియా, లెబనాన్ వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. సౌదీ వాళ్ళు డైరెక్ట్ నాకు ఆయిల్ ఉన్న వెల్ కావాలంటారు. ఆడ బాయిని రాసి అని రాసి ఏమంటారు, ఎందుకంటే వాళ్ళు సోషల్ సెక్యూరిటీ. మీరు పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ తెలుగు. ప్లీజ్ కంటిన్యూ. ఇస్లాం సోదరులు చాలా పాజిటివ్గానే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే సోదర భావంతో మనం అంతా కలిసి ఉంటేనే రేపు దేవుడైనా సరే సంతోషిస్తాడు అనేది నా భావన. అండ్ చాలామంది, నాకే కాదు ఫయాజ్ ఖాన్ గారికి కూడా తెలుసు, గురువు గారికి కూడా తెలుసు, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏంటో ఇది ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు కొంత భారంగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇది నా ప్రశ్న కాదు, ప్రజలలో ఉన్న అపోహని నా నోటి నుంచి అడుగుతున్నప్పుడు విలన్ ఎవరు కనపడతారు? మహేందరే విలన్ కనపడతారు. ఖురాన్లో ఏమన్నారండి దేవుడు, అఫలా యతతబ్బరూన్, ఖురాన్ని మీరు ఆలోచించి చదవరా? ఏమైంది మీకు? ఆలోచించి దేవుడే చెప్తున్నాడు మీరు ఆలోచించి చదవండి. ఎందుకు ఆలోచించి చదవరు అని అల్లానే చెప్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, మేము మీకు అభినందిస్తున్నామండి. సో యు ఆర్ పర్ఫెక్ట్ పర్సన్. ప్లీజ్ రెడీ. సో ఇక్కడ 4వ సూర 23వ ఆయత్లో చెల్లిని పెళ్లి చేసుకుంటారు, అదేం మతం అని చెప్పేసి చాలామంది హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అసలు ఏ రకమైనటువంటి వ్యక్తులతో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఖురాన్ బోధించింది అని చెప్పేసి ఫయాజ్ ఖాన్ గారిని అడిగితే, గురుగారి ద్వారా ఆ ఫయాజ్ ఖాన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సూరా 4:23వ ఆయత్తులో సొంత సోదరి, తల్లికి వేరే భర్త వల్ల కలిగిన సోదరి. చెప్పగలరా దీనికి? మీరు చదవండి ఫస్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. సొంత సోదరి అంటే కన్న తల్లికి పుట్టినటువంటి, ఇది ఎవరిని చేసుకోకూడదో ఫస్ట్ మెన్షన్ ఉందాడా? ఓహో, ఎవరిని చేసుకోకూడదో మెన్షన్ లేదు, ఎక్సైట్ కాదు, నేను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, సారీ ఫర్ దాట్. ఎవరిని చేసుకోకూడదు అనేది ఉంది. ఫస్ట్ ఎవరిని చేసుకోకూడదు అని చెప్పి ఏమైతుందంటే ఎవరిని చేసుకోకూడదో లిమిటేషన్స్ చెప్పేశారు. దాని తర్వాత అంత ఓపెన్ ఉంది. దాని తర్వాత పోయి వ్యభిచారం చేస్తాడంటే వాడికి నరకంలో వేస్తారు దేవుడు. సూపర్, ఓకే చదువు. అయితే సొంత సోదరిని తల్లికి వేరే భర్త వల్ల కలిగిన సోదరి చేసుకోకూడదు, రైట్? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో కొంతసార్లు సెకండ్ మ్యారేజ్ అండి, అంటే ఎక్స్ట్రా మ్యారిటలే కదా, సెకండ్ ఎప్పుడు కూడా అఫేర్ కాదు. తల్లికి వేరే భర్త అంటే మొదటి భర్త కాకుండా సెకండ్ భర్తతో కలిగినటువంటి సోదరి అవుతుంది అగైన్, ఆవిడ్ని చేసుకోకూడదు. తండ్రికి వేరే భార్య ద్వారా, అంటే ఆమె కూడా ఇంకా కన్న తల్లి అవుతుంది, స్టెప్ ఫాదర్ అనొచ్చు తెలుగులో, కొంత కఠినంగా ఉన్న ఇంగ్లీష్లో. తండ్రికి వేరే భార్య ద్వారా కలిగిన సోదరి, ఈ ముగ్గురికి ఈ ఆజ్ఞ సమానంగా వర్తిస్తుంది. సొంత చెల్లి లేదా అదే కన్న తల్లి ఇంకొక స్టెప్ ఫాదర్తో చేసినటువంటి ఆమె కూడా మీకు చెల్లి అయింది. తండ్రికి వేరే భార్య, స్టెప్ మదర్తో ఉన్నటువంటి పుట్టినటువంటి కూతుర్ని కూడా చేసుకోవద్దు అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాలి సార్, ఇప్పుడు సొంత రక్త సంబంధమైనటువంటి వారునను కాకుండా వేరే ఇంకెవరినన్నా చేసుకోవచ్చు అనేది మీ ఉద్దేశమా? అక్కడ లిమిట్స్ ఇచ్చారు, ఇంకా మీరు చదవండి. మీరు చదివితే అయిపోయింది, అక్కడ 23 అయిపోయింది. అత్తని చేసుకోకూడదు అవన్నీ ఉన్నాయి కదా, సో అది ఆయత్ చెప్పండి గురుగారు, ఉంది అక్కడ, మీరు చదవండి. అయితే ఇక్కడ సొంత తల్లి నుంచి కానీ లేదు తల్లి ఇంకొక కొన్ని అనివార్య కార్యాల వల్ల విడాకులు అయిపోయిన తర్వాత ఇంకొకరితో అయి ఉండొచ్చు. నేను మీకు అది టోటల్ ఆయత్ ఇస్తానండి. మనం ఏమంటే లైక్ వీఆర్ నాట్ అరబ్స్ కాబట్టి మాకు డైరెక్ట్ అది అరబీ రాదు. ఒకసారి చదివి వీ కెన్ టెల్ యూ హ్యావ్ ఆస్క్డ్ దట్ క్వశ్చన్, విల్ రిప్లై. అత్తతో చేసుకోకూడదు, ఓకే. ఒకే చెల్లెలు, మీరు ఒక అవుట్ సైడే చేసుకున్నారు కానీ ఆమె చెల్లెలతో కూడా చేసుకోకూడదు, ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ అపోహ ఏంటంటే ఫయాజ్ ఖాన్ గారు, బాబాయ్ కూతురు కూడా మనకి చెల్లెలే అవుతుంది కదా నార్మల్ గా అండి, ఎందుకు చేసుకోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఖురాన్లో ఏమైనా బాబాయ్ కూతుర్ని చేసుకోమని ఉందా? అందుకు చేసుకుంటారా అనేది నా నార్మల్ గా ఏం ప్రిఫర్ చేస్తామంటే మేము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పుప్పు అంటే మా ఫాదర్ చెల్లెల కూతుర్ని నేను చేసుకోవచ్చు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్. లేదంటే మామ కూతురు అంటే మా మదర్, సహజంగా ఇందులో మేము అట్లే చేస్తామండి. యాక్చువల్గా మనం అట్లే చేస్తాము. మేనమామ అంటే ఈ దాంట్లో ఎట్లుందో ఒకసారి మేము చూసి చెప్తాను. మీరు చెప్పండి ఒకసారి, క్షమించండి. సోదరుడు మహేందర్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక అపోహల్లో ఒక అపోహ ఏమిటంటే, సొంత సోదరిని కూడా ముస్లింలు చేసుకుంటారు కదా, వరుసకి సోదరు అవుతుంది కదా, ఇది ఎలా బాబాయ్ కూతురు కదా, ఇది ఎలా ధర్మసమ్మతం అనేటువంటి అపోహ సాధారణంగా ప్రజల్లో ఉంది. ముఖ్యంగా
ఒక విషయం చేయాలి, ఒక విషయం చేయకూడదు, ఒక పని చేయాలి, ఒక పని చేయకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మనిషి చూడవలసింది ఏమిటంటే దైవం ఏం ఆదేశిస్తున్నాడు, దైవం ఏది కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క జ్ఞానం చాలా పరిమితమైనది. మనిషిని పూర్తి సృష్టిని సృజనకర్త అపరిమిత జ్ఞానం గలవాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు బహుశా మనిషి దాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. కాబట్టి దివ్య ఖురాన్లో ఎవరెవరినైతే పెళ్లి చేసుకోకూడదో వాటి యొక్క వివరాలు ఇచ్చాడు. ఇస్తూ ఏమన్నాడంటే వీరి తప్ప మిగతా వారితో మేము వివాహం చేసుకోవచ్చని. కాబట్టి ఈ ఆజ్ఞ ప్రకారంగా ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే సొంత చిన్నాన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. ఇది ఇస్లాం ప్రకారంగా ధర్మసమ్మతం అన్నమాట. బాబాయ్ కూతుర్ని పెద్దనాన్న కూతుర్ని కూడా చేసుకుంటారు. ఇది ఇస్లాం ధార్మిక ప్రకారంగా దాన్ని సమ్మతమేనమాట. దానికి కారణం దాని వెనుక ఉన్నటువంటి బేస్ ఇదన్నమాట. దైవ ఆదేశం కాబట్టి చేసుకుంటారనమాట. ఓకే, అయితే ఇక్కడ బాబాయ్ కూతురు చెల్లె అవుతుంది కదా, ఈ రకంగా అని చేసుకోవడం మనం అంటే హిందూ సోదరులు చాలా కఠినంగా భావించే విషయం ఏంటంటే, ఇప్పుడు బాధగా భావించేటువంటి విషయం ఏంటంటే, అదేంటి రాఖీ కట్టుకున్న చెల్లికి శ్రీరామ రక్షగా మనం ఉండాల్సింది పోయి ఇప్పుడు ఒకే కుటుంబంలో బాబాయ్, పెదనాన్న, ఇంకా మధ్యలో ఉన్న నాన్న అనుకోండి, ముగ్గురు అన్నదమ్ములు ఉంటాయి. అలాంటప్పుడు ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరిగినప్పుడు చెల్లికి అంటే ఇక్కడ ఈయన రాఖీ కడతాడు కాబట్టి ఎక్కువ ఎమోషన్ ఉండాల్సిన అవసరం లేదు అని మీరు భావించవచ్చేమో కావచ్చు గాక, కానీ అప్పటి వరకు ఆమెకు చెల్లె అవుతుంది. బంధం ప్రకారంగా అయితే ఏమని పిలుస్తాడు మరి బాబాయ్ కూతుర్ని ఈ అబ్బాయి ఏమని పిలుస్తూ ఉంటాడు సహజంగా? చెల్లిగా భావించడం ఇస్లాంలో సొంత చెల్లి అవుతేనే చెల్లి అవుతుందండి. ఒకవేళ బాబాయ్ కూతురు అయినప్పటికీ కూడా వారితో పరదా పాటించవలసిందే. అయితే సాధారణంగా ముస్లిం సోదరులు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు పాటించరు. దానికి కారణం సమాజం యొక్క ప్రభావం అయి ఉండవచ్చు. కానీ వాస్తవంగా ఇస్లాం షరియత్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా చిన్నాన్న కూతురుతో, పెదనాన్న కూతురుతో, బాబాయ్ కూతురుతో కూడా పరదా పాటించాలి. పరదా అంటే చూడకుండా యుక్త వయసు వచ్చిన తర్వాత చూడేసేటువంటి అనుమతి ఇస్లాంలో లేదనమాట. మీరు వ్యక్తిగతంగా ఏం భావిస్తారు? అంటే చేసుకోవడం మంచిదేనా, అభ్యంతరకరంగా అనిపిస్తూ ఉంటుందా? అభ్యంతరకరం లేదండి. ఎందుకు లేదంటే దైవాదేశం కాబట్టి. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరవుతారంటే సంపూర్ణంగా దైవానికి ఆత్మసమర్పణ చేసుకుంటాడో అతను ముస్లిం. అయితే అతను అలా ప్రవర్తిస్తున్నాడో లేనది అది అతని వ్యక్తిగత విషయం. అది ఒక వ్యక్తి తనకు తానుగా, ఇప్పుడు నేనున్నాను, నా పేరు ఇమ్తియాజ్ హుస్సేన్. ఇమ్తియాజ్ హుస్సేన్ అనగానే ఈయన ముస్లిం అనేటువంటి భావన సమాజంలో కలుగుతుంది. కానీ ఈ ఇమ్తియాజ్ హుస్సేన్ దైవ ఆదేశాల ప్రకారంగా నడవడం లేదనుకోండి, తప్పు ఇమ్తియాజ్ హుస్సేన్ది, దైవాదేశంది కాదు. ఓకే, ఇది తేడా అండి. రెండిట్లో ఉన్నటువంటి ముఖ్య తేడా ఏమిటంటే, నాకు నేనుగా ముస్లింగా ప్రకటించుకుంటున్నాను, కానీ నా ఆచరణ ఇస్లాంకి అనుగుణంగా లేదనుకోండి, నేను మోసానికి గురవుతున్నాను అనమాట. నేను ఇప్పుడు హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ చాలా బాధగా పెయిన్ఫుల్గా భావించేటువంటి ఈ యొక్క విషయంలో వాళ్ళకి ఏ రకమైన సందేశం ఇస్తారు మీరు? చెల్లినే పెళ్లి చేసుకుంటున్నారు అని వాళ్ళు చాలా రాంగ్ అపోహ, బాధ, చాలా వ్యతిరేకించేటువంటి అంశం ఇది. సో మీరు వారితో మా యొక్క విన్నపం ఏమిటంటే, ముస్లింగా మేము ప్రాధాన్యత ఇచ్చేది దైవాదేశాలకు, దైవ బోధనలకు. అయితే ఇదే విషయాన్ని ఉదాహరణకు హిందూ సోదరులు ఉన్నారు. హిందూ సోదరులు మావయ్యని పెళ్లి చేసుకుంటారు కదండి, కానీ ఇస్లాం ప్రకారంగా అది నిషిద్ధం. అది అంటే దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రతి మతానికి లేదా ధర్మానికి తమ ఆచార వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి దానిని ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల అపోహల దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశానండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ పాయింట్ ఏమంటే, దేవుడు బేసిక్గా ఎవరిని పెళ్ళి చేసుకోకూడదని చెప్పారో, సేమ్ బ్లడ్ రిలేషన్స్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సెకండ్, గురుగారు అన్నట్టు ఫస్ట్ ఇస్లాంలో ప్రిఫర్ చేసేది ఉమ్మడి కుటుంబం కాదు. అన్నదమ్ములు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్గా ఉండడం ప్రిఫర్డ్, కంపల్సరీ కాదు, ప్రిఫర్డ్ మేము ప్రిఫర్ చేస్తాం. అట్లా
ఎందుకంటే ఒకే చోటు ఉండి ఆమె ఇది చేయలేదు, నువ్వు ఇది చేసావు, అత్త మామల గొడవలు అట్లా కాకుండా సపరేట్ ఉంటే వీళ్ళు కూడా కొంచెం సేవ చేస్తారు, వాళ్ళు సేవ చేస్తారు. నెక్స్ట్ ఏమంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబాయ్ కూతుర్ని చేసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ ఏమి రావడు. నువ్వు చెల్లెని చేసుకుంటే వికలాంగులుగా నీ వచ్చే అంటే సేమ్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అట్లా కాదు, అంటే అంటే జీన్స్ పరమైనటువంటి వచ్చేటువంటి రోగాల గురించి జీన్స్ పరంగా కాదు, వాళ్ళకు వికలాంగులుగా పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ ఎవడైనా సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటే వికలాంగులుగా పుట్టే ఛాన్సెస్ దెర్ ఈస్ అ హై ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్. కారణం ఎందుకంటే సేమ్ బ్లడ్ కాబట్టి. ఇప్పుడు తమ్ముడు బాబాయ్ అయినా కూడా ఒకే తాత నుంచి వస్తాడు కాబట్టి సేమ్ బ్లడ్ కదా. తాత కదా అంటే ఇక్కడ మదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యా. ఇప్పుడు అన్నదమ్ములు అంటే వాళ్ళ తండ్రి ఒకటే, బ్లడ్ ఏం మారదు అక్కడ, ఛాన్సే లేదు. లేదు డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మదర్ సేమ్ కదా. ఇక్కడ మదర్ సొంత చెల్లిలో మదర్ సేమ్ XY అండి. ఎక్కడ చేసుకున్నా మహేందర్ గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి మీరు బయట నుంచి ఏ దూరం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే దగ్గర నుంచి చేసుకున్నా కూడా ఆడ వ్యక్తి అనేది బయట నుంచి వస్తుంది, అప్పుడు ఆమెది వేరే ఇది అవుతుంది. కానీ ఇక్కడున్న ఇద్దరు అన్నదమ్ములు మాత్రం సేమే కదా, బాబాయ్ పెదనాన్న. అన్నదమ్ములైనా అన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ అన్న తమ్ముడు కూతురు పెళ్లి చేసుకోవడం లేదు, మళ్ళీ ఈడు కొడుకు వాళ్ళ కూతుర్ని చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంది, పరదా ఉండాలా. పుట్టినప్పటి నుంచే వీళ్ళు మీరు ఇందాక అన్నారు చూడండి, ఒకే ఇంట్లో ఉంటే అన్నాలు పిలుచుకోకుండా లేదంటే ఆడుకోకుండా సహజంగా పరద లేకపోయినా పరద ఉన్నప్పుడు గానీ ఉన్నప్పుడు ఏమని సంబోధిస్తారు, అన్న అని సంబోధిస్తుందా, పరద ఉన్నా లేకపోయినా ఏ రిలేషన్ తో ఆ ఆడపిల్ల ఆ అన్నయ్యని పిలుస్తుంది, ఏ బంధం పెడతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని ఎట్లా పిలుస్తారో అట్లే పిలుస్తారు. ఏమని పిలుస్తుంది? ఇప్పుడు బయట వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అన్న అని పిలుస్తారు అనుకోండి, ఓకే. ఇప్పుడు బయట వాళ్ళని అన్న అని పిలుస్తారు అనుకో, ఆడ అన్న అయిపోడు కదా, సొంత అన్న అయితే కాదు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ వాళ్ళిద్దరికి పెళ్లి కావచ్చు కదా. నువ్వు ఫస్ట్ బయట అన్న అన్నావు, ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? ఇది చాలా అయితే యాక్చువల్గా ఫ్యామిలీస్లో ఏమైతే అంటే పెద్దలు అనుకొని ఫిక్స్ చేస్తారనుకోండి, వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్న చెల్లెని అనుకుంటారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. With your all IQ and conscious you are telling is correct. Yes, no, because it is mentioned in Holy Quran. When it has see, the yastic is what you have to do is here. What you have to take a note of this, even Quran, even if it has single contradiction, then entire Muslim ummah will spoil. Okay. There is no single contradiction, there is no single error in Holy Quran. Okay. See, 1400 years ago ఖురాన్ అవతరించింది కదా, ఈ రోజు వరకు ఒక్క అక్షరం కూడా చేంజ్ కాలేదు, నాట్ ఈవెన్ సింగిల్. మీరు చైనాలో తీసుకోండి ఖురాన్, 3 సార్లు అడుగుతాను ఇదే ప్రశ్నను. హోలీ ఖురాన్ లో ఒక్క వర్డ్ చేంజ్ అవ్వలేదు. అవ్వలేదు. మార్పిడి జరుగుతున్నప్పుడు, ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు కూడా. ట్రాన్స్లేషన్ అంటే ఇంకా ట్రాన్స్లేషన్ చేసే ఇప్పుడు బైబుల్ 2000 వర్షన్స్ ఉన్నాయండి, 2000 వర్షన్స్ ఉన్నాయి బైబుల్. సో ఒరిజినల్ యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏమంటే ఒరిజినల్ లేదు అక్కడ. సే ద గాస్పెల్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ దేర్, గాస్పెల్ ఆఫ్ మీన్స్ లూక్ ఇస్ దేర్, మాథ్యూ ఇస్ దేర్, అవన్నీ ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానలే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓన్లీ ఫర్ దిస్ థింగ్ ఫర్ ఒక సేఫ్ ఇన్ దాట్ వే. We don't know, now we are meeting first time, so that's it. నేను మీకు ఫ్రాంక్ గా చెప్తున్నా, that's the thing, nothing else. ఏమన్నారు? పైన ఇంకో కెమెరా ఉంది, అది కూడా వాయిస్ రికార్డింగే చేస్తాం. ఓ సూపర్ అంటే రేపు ఏదైనా మనం ఏదో మార్ఫింగ్ చేసాము అని చేయడానికి ఫస్ట్ టైం బట్ ఎట్లా పరిచయం అయిపోయిందంటే ఏదో సంవత్సరాలు బట్టి మేము ఫ్రెండ్స్ లాగా అట్లా మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆన్ ఉందా? ఇక్కడ మ్యారేజ్ విషయంలో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక కార్ కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు, ఆ మాన్యువల్ను ఎలా చెప్తే మేము అలా నడుచుకోవాలా. నేను 10 లక్షలు పెట్టి కార్ కొన్నా, నేను రివర్స్ గేర్ వేసి ముందు వెళ్తా అంటే వెళ్ళలేం. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మీకు తెలుసా ఆదము ఫస్ట్ పర్సన్, ఆ నుంచి ఎట్లా వచ్చిందండి మొత్తం అంతా జనాభా ఎట్లా వచ్చింది? కొడుకు, దాని తర్వాత కూతురు, దాని తర్వాత కొడుకు, దాని తర్వాత కూతురు. సో 4th కొడుకు, 2nd కొడుకు, మ్యారేజ్. ఇట్లా అయితే ఇదే విధంగా ఇది వచ్చింది. ఇప్పుడు దేవుడు ఖురాన్లో ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. సృష్టి ఆరంభం ఆదాం నుండి జరిగింది. ఆదాం యొక్క పక్కటెముటని తీసి హవ్వాను తయారు చేశారు అని చెప్తారు. ఇప్పుడు ఆదాం సంతతి 2 కుమారులు, ఆ తర్వాత కూతురు ఎలా వచ్చింది? ఒకసారి మన ఆదాం యొక్క ఫ్యామిలీ ట్రీని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. ముఖ్యంగా దివ్య ఖురాన్లో మానవాళికి అవసరమైనటువంటి విషయాలను మాత్రమే చర్చించాడు. ఉదాహరణకు ఆదం కుమారుల వల్ల
ఎలాగా పొరపాటు జరిగింది అది వివరించాడు. 2 కుమారులు అంటే దీనివల్ల ఆదంకి కేవలం 2 కుమారులేనా? కాదు, ఆదంకి మిగతా వారి యొక్క సంతానం పెరిగింది. ఒకవేళ 2 కుమారులు అయినట్లు సంతానం పెరిగే అవకాశమే లేదు కదండి. మానవాళి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సార్. అవును. ఇప్పుడు ఖురాన్ ఏమని చెప్తుంది? 4వ సూర 23వ ఆయత్లో ఆదం నీ తల్లి త్రూ పుట్టినటువంటి ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవడానికి లేదు, సంసారం చేయడానికి లేదు. అవును మరి ఆదాం హవ్వ తర్వాత పుట్టినటువంటి ఎవరైనా సరే అవును అవును సొంత తల్లికి పుట్టిన వాళ్ళే అవుతారు. అవును. అప్పుడు ఫ్యామిలీ ట్రీ ముందుకు ఎలా కొనసాగింది? దానికి కారణం ఏంటంటే భూమి మీద ఆదాం హవ్వనే తొలి మానవులు అన్నప్పుడు ఇంతమంది సంతతి ఏ రకంగా ముందుకెళ్ళింది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఖురాన్? దానికి కారణం ఏంటంటే ధర్మంలో 2 విషయాలండి. ఒకటి విశ్వాసాలు, రెండోది ఆచరణలు. ఆచరణలు సమయానుకూలంగా మార్పు చెందించాడు దైవుడు, కానీ విశ్వాసాలు మాత్రం మారలేదు. ప్రిన్సిపల్స్, మౌలిక విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆరంభం నుండి కూడా ఒకటే ఉన్నాయి. కానీ ఆచరణలు కాలానుగుణంగా మార్పు చేర్పులు చేస్తూ వచ్చాయి. కాబట్టి ఆ కాలంలో, ఆదం కాలంలో సొంత అన్నకి చెల్లికి పెళ్లి జరిగేది. ఎందుకంటే దాని ద్వారానే సంతానోత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంది, మరో మార్గమే లేదు. ఎవరు లేరు కాబట్టి అప్పుడు అది ధర్మసమ్మతం. కానీ ఇప్పుడు ధర్మసమ్మతం కాదు కదా సార్. ఖురాన్ ప్రకారంగా సూర 4వ సూర 23వ ఆయత్ ప్రకారంగా కన్న తల్లికే పుట్టినటువంటి సిస్టర్ ని పెళ్లి చేసుకోవడానికి లేదు, సంసారం చేయడానికి యోగ్యత కూడా కాదు. అది ఇప్పుడు కాలంలో, ఈ కాలంలో. మహేందర్ గారు, ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేశానండి. నేను ఇంజనీరింగ్ చేశాను. నాకు 6th క్లాస్ బుక్స్తో నాకు ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అదే కాన్సెప్ట్ నేను అదే మీకు చెప్పాలనుకున్నా. యాక్చువల్గా విల్ గో ఇన్ వెరీ డీటెయిల్ వే అని. ఏంటంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లోహే మెహఫూజ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఉమ్ముల్ కితాబ్ ఉంది అక్కడ. ఓకే, ఆ రెఫరెన్స్ నేను మీకు ఇస్తాను. లోహే మెహఫూజ్. ఓకే, లోహే మెహఫూజ్ ఉమ్ముల్ కితాబ్ అంటే బుక్స్, అన్ని బుక్స్ మదర్, అది ఆల్ బుక్స్ ఆఫ్ మదర్. అక్కడి నుంచి సిలబస్ వచ్చేసి ఇస్తుపోయారు. అంటే ఆ కాలంలో ఉన్న మెచ్యూరిటీని బట్టి ఆ పుస్తకం ఇచ్చేవారు. ఓకే, అప్పుడు ప్రవక్తలు వచ్చేవారు, వాళ్ళకు పుస్తకాలు ఇచ్చేవారు. దేవుడు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక్కడే. ఓకే, ఆయన ఏం చేశారంటే ప్రవక్తల్ని ఎంచుకొని వాళ్ళ కాలంలో ఏ పుస్తకం ఇవ్వాలో అదే పుస్తకం ఇచ్చారు. నెక్స్ట్ కాలానికి మెచ్యూరిటీ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ పుస్తకం మీరు వాడద్దండి, నెక్స్ట్ ఈ పుస్తకం వచ్చింది ఇది వాడండి అని ఇచ్చాడు. ఇప్పుడు తౌరాత్, జబూర్ డేవిడ్కి ఇచ్చింది, దావూద్కి ఇచ్చింది జబూర్. ఓకే, దెన్ ఇంజీల్ ఈసా అలైహిస్సలాంకి ఇచ్చింది, ముహమ్మద్ ప్రవక్త ఇచ్చింది ఖురాన్. బట్ ఖురాన్లో దేవుడు ఏమంటాడు, నేను ఎన్నో ప్రవక్తలను పంపించాను, ఎన్నో పుస్తకాలని పంపించాను, బట్ దే ఆర్ అవుట్డేటెడ్. ఇప్పుడు ఖురాన్ ఏమంటే 1400 ఇయర్స్ తర్వాత ముందు లేటెస్ట్ అప్డేట్, ఇది లేటెస్ట్, ఇంకా ఇది చేంజ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎట్లా వెళ్తున్నారు కాబట్టి ఒక గ్లోబల్ ప్రవక్తని ఇచ్చి ఒక గ్లోబల్ పుస్తకం ఇచ్చి దేవుడు పంపించాడు. సో బట్ లోహే మెహఫూజ్లో అంటే దేవుడి దగ్గర లోహే మెహఫూజ్ అని ఒకటి ఉంది. అంటే నెక్స్ట్ ఇంకో ప్రవక్త రాడు, చివరి ప్రవక్త అని కూడా స్పష్టంగా సార్. లోహే మెహఫూజ్ చూడండి మీరు, 43 గ్రంథము వరకు. ఒక్క నిమిషం వినండి. 43 సూర 43 మీరు చూడండి. బిస్మిల్లా చదవండి. సూర 43 సూర 4వ ఆయత్. హమీం, స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మీరు అర్థం చేసుకోవాలని మేము దీనిని అరబ్ భాషలో ఖురానుగా చేశాము. అరబీ భాషలో. వాస్తవానికి ఇది మా వద్ద ఉన్న మాతృగంధం. యా, ఉల్ముక్ కితాబ్ లో లిఖించబడి ఉన్నది. ఉమ్ముల్ కితాబ్ అంటే ఏమంటే ఇక్కడ ఈ పుస్తకాలన్నీ వచ్చినాయి కదా, ఆ పుస్తకం నుంచే వచ్చినాయి. అది మదర్ ఆఫ్ కితాబ్స్. అంటే ఈ కితాబ్ అంటే బుక్, ఈ మదర్ ఆఫ్ బుక్ అక్కడ ఉంది. చిన్న కాంట్రడిక్షన్ ఏంటి అని లేదు, చెప్పండి. ఖురాన్ అనేది అల్లా బోధించినప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి అక్కడ నుంచి వచ్చింది అని అంటారు కొందరు ఏంజల్ గ్యాబ్రియల్ త్రూ జిబ్రైల్ దూత త్రూ వచ్చింది అని అంటారు. మనము కన్ఫ్యూజ్. మళ్ళీ ఇక్కడ మీరు ఏమంటున్నారు అని అంటే ఉల్ముల్ కితాబు మదర్ ఆఫ్ ఆల్ హోలీ బుక్స్ అని అంటున్నారు. దయచేసి దీని గురించి క్లుప్తంగా చెప్పాలని. క్లారిటీగా చెప్తాను వినండి. వెరీ క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒకే టైంలో వచ్చి ఖురాన్ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్, ఆయనకు టైం టు టైం అది ఇచ్చారు. ఓకే, ఆ టైం టు టైం ఇచ్చేది దేవుడు. ఖురాను జిబ్రియల్ బోధించిందా, అల్లా బోధించిందా? అల్లా జిబ్రైల్కి చెప్తే జిబ్రైల్ వచ్చి
ఇది చెప్పారు. అల్లా చెప్పింది లోహే మెహఫూజ్లో రాసి ఇచ్చేశారు. లోహే మెహఫూజ్ ఉమ్ముల్ కితాబ్ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఉంది. ఓకే, గురుగారు అన్నారు ఆల్ కన్ఫర్మేషన్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హియర్ దెన్ యు ప్లీజ్ అండర్స్టాండ్. yes of course you have to take a confirmation, nothing wrong in that. సో నేనేమంటున్నా అంటే లక్కీగా ఎలాగో గురుగారు మీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకో మీరు మైక్ ఇస్తే మేము ఇద్దరం మాట్లాడదాం. ఇంకో లైక్ ఇఫ్ యూ హ్యావ్ యూ ప్లీజ్ తప్పకుండా మనం ఈ ప్రశ్న తర్వాత మీరు నమాజ్కి వెళ్ళాలి కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురుగారు పక్కనే ఉన్నారు కాబట్టి మీతో ఈ ప్రశ్న అడిగిస్తే గ్యాప్ తీసుకుందాం మనం. ఓకే రైట్ ఫయాజ్ ఖాన్ గారు, నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీరు కలీమా చదవాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఇది మొహమ్మద్ ప్రవక్త వారికి ఇచ్చినటువంటి కలీమాని మీరు చదవాలి. సో ఇద్దరు కలిసి చదివితే ఐఎమ్ సో హ్యాపీ. కొద్దిగా స్పష్టంగా గట్టిగా చదవండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలి వసల్లం. ఓకే, మూసా గారికి రాసినటువంటి కలీమాని చదవండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ మూసా కలీముల్లా. ఓకే, ఆ తర్వాత ఈసా గారికి రాసినటువంటి కలీమాని చదవండి. ఈసా రూహుల్లా. ఇబ్రాహీం గారికి రాసినటువంటి కలీమా చదవండి. ఇబ్రాహీం ఖలీలుల్లా. మొహమ్మద్ ప్రవక్త వారికి కలీమా ఏ భాషలో బోధించారు? అరబీలో. రైట్. రైట్. మూసా అంటే ఎవరండి ఇక్కడ? మోజస్. మోసే గారికి ఏ భాషలో బోధించారు కలీమాని? ఆ కాలంలో ఇప్పుడు చూడండి అరామిక్. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్జన్స్. ఓకే 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 అరామిక్ అనొచ్చు, లేదంటే ఇబ్రాహిమిక్ అనొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకో. ఈసా గారికి బోధించినటువంటి కలీమా ఏ భాషలో బోధించారు? అరామిక్ అండి, అరామిక్. ఈసా గారికి కూడా. ఈసా అంటే ఎవరో ఒకసారి స్పష్టంగా చెప్పండి. ఈసా అంటే ఈసా అలైహిస్సలాం. ఈసా ఆయన కూడా యేసు ప్రభువుల వారు, బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుల వారు కూడా కలీమా బోధింపబడ్డది. అది ఏ భాషలో ఉందో మనకు ఆథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఒక భాష అనుకుంటాం మనం. ఏ భాష అది? అరామిక్ అండి. అరామిక్ అని అనుకుంటాం. ఓకే, దాని తర్వాత అబ్రహాం అని అంటాం. యాక్చువల్లీ మొదటి ప్రవక్త ఇబ్రాహీం మీరు అంటారు, అబ్రహాం వాళ్ళు అంటారు. మొదటి ప్రవక్త అయిన ఫస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే 1,24,000 మంది వచ్చిన ప్రవక్తలందరినీ మీరు విశ్వసిస్తున్నారా, విశ్వసించట్లేదా? విశ్వసిస్తున్నాం. సో ఇక్కడ అబ్రహాం గారిని, ఇబ్రాహీం గారిని, ఈసా అని అంటే యేసు ప్రభుల వారిని, ఆ తర్వాత మోషే గారిని కూడా విశ్వసిస్తున్నారు. 100%. రైట్. ఇప్పుడు ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారు పీస్ బి అపాన్ హిమ్ ఎవరండి? సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకే, ఆయన ఏ సందేహం ఇవ్వడానికి వచ్చారు? ఏ సందేహం ఇవ్వడానికి వచ్చారంటే ఆది నుంచి ఆదం అలైహిస్సలాం నుంచి కొన్ని బిరుదులు ఉన్నాయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు నేను దీని మీద అధ్యయనం చేశాను. యాక్చువల్లీ అబ్రహాం వారు ఎవరంటే దేవుని యొక్క స్నేహితుడు అని వర్ణింపబడ్డది, ఖలీలుల్లా. రైట్ రైట్. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఈసా గారిని దేవుడి యొక్క ఆత్మ అని బోధించబడ్డది. దేవుడి యొక్క ఆత్మ. ఆత్మ కాదు, రూహుల్లా. అంటే ఏంటి? దేవుని ఆత్మనే కదా, దేవుడిచ్చిన ఆత్మ. రైట్. తర్వాత మోసెస్ గారు, ఆయనకి ఇచ్చినటువంటి దేవుడితో మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పేసి అని అంటారు. కలీముల్లా. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు రసూలుల్లా అంటే దేవుడు పంపించిన. దీంట్లో రెండు ఉంటాయి, మీరు డిఫరెన్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలా. ప్రవక్తల్లో బుక్ ఎవరికి ఇస్తారో వాళ్ళు రసూల్ అవుతారు. ఇప్పుడు మీరు అడిగబోయే ప్రశ్న, నేను అడగబోయే ప్రశ్న, మీరు వచ్చినటువంటి ఉద్దేశం ఇక్కడికే వచ్చి ఆగింది. నేను అడుగుతాను నెక్స్ట్. ఓకే, 3వ సూర 19వ ఆయత్ చదవండి సార్. దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇన్నా అంటే నిస్సందేహంగా అల్లాహ్ దగ్గర ధర్మసమ్మతమైన ధర్మం ఇస్లాం మాత్రమే. ఇదండి దీని యొక్క తర్జుమా. ఇప్పుడు అల్లా పేరు అల్లా కాదు అని చెప్పి విభేదించినటువంటి బ్రదర్ షిరాజ్ కూడా అల్లా పేరు లేదు, అరబిక్లో అల్లా అంటే ఆరాధనకి అర్హుడు అని అర్థం అని అన్నాడు ఆయన. ఆ తర్వాత బ్రదర్ షఫీ గారు వచ్చారు, ఆయన కూడా అదే చెప్పే పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు అల్లా పేరు నేనే అల్లాను అని చెప్పేసి అన్నారనే ఇంకో ఆయత్ 20వ సూర 14వ ఆయత్ అని ఉంది. దయచేసి ఫస్ట్ ఫయాజ్ ఖాన్ గారు మీరు చెప్పండి. దేవుడికి పేరుందా? ఉందండి, 100%. దేవుడికి పేరుందా? ఉందండి. ఖురాన్లో దేవుడికి పేరుంది. ఉంది. దేవుడికి ఏమని పేరుంది? అల్లా అని పేరు ఉంది. దేవుడి పేరు అల్లా అని ఉంది. ఎందుకంటే అల్లానే చెప్పారు, అన్ని అనల్లాహు లా ఇలాహ ఇల్లా అనా, నేనే దేవుణ్ణి, నా తప్ప ఏ దేవుడు లేడు, నేను అల్లాని అని చెప్పి ఉన్నారు. అల్లా ఎవరితో చెప్పాడు అట్లా? కన్వర్సేషన్ మోజెస్తో చెప్పాడు. నా పేరు అల్లా,
అని లేదు అక్కడ. నా పేరు అల్లా అనే ఉన్నాడు, పేరు అనే ప్రస్తావన లేదు. పేరు అనే ఉంది. నేను నేనే అల్లాను అని అంటే ఆరాధనకి నేను ఒక్కడనే యోగ్యుణ్ణి అనే అర్థం వస్తుంది. అది తర్వాత చెప్పారు కదా, నా తప్ప ఏ ఆరాధ్యుడు లేడని చెప్పారు కదా, అల్లా అని చెప్పి ఏమన్నానే మోసే గారితో మాట్లాడుతున్నప్పుడు అరబిక్ అనే లాంగ్వేజ్ డెవలప్ కాలేదు, అరమిక్ అనే భాష ఉంది. అప్పుడు నేను అల్లా అని ఏ రకంగా చెప్తారు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు అని చెప్పేసి చాలా మంది ఆలింలు కూడా బోధిస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి నేను మోజెస్కి అల్లా ఏ రకంగా మాట్లాడాడు? అసలు ఓ దైవదూత త్రూనే కదా ఏదైనా జరిగింది. అల్లా ఎప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్గా కూడా. అండ్ అల్లాకి రూపం ఉండదు, ఇంకొకరిలాగా ఆయన పోలి ఉండడు. పోనీ అల్లాకి నామకరణం చేసే అంత యోగ్యుడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? అంటే దేవుడికి పేరు పెట్టే మానవాడు నిజంగానే ఈ భూప్రపంచంలో ఉంటారా? ఎందుకంటే సృష్టికర్త అంతా దేవుడే అయినప్పుడు ఆయనే ఏదన్నా సృష్టించాలి, ఆయనే ఏదన్నా చేయాలి. అంతేగాని మానవుడే ఆయనకి రిటర్న్ వెళ్ళి నీ పేరు అల్లా అని పెట్టే పరిస్థితి ఉంటుందా? ఎవరు పెట్టలేదండి, ఎవరు పెట్టలేదు. దేవుడికి పేరు ఉండదు, రూపం ఉండదు అనేది ఆలింలు చెప్పినటువంటి విషయాలు నేనైతే గమనించాను. మరి ఏది చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. వాస్తవానికి ఏ వ్యక్తిత్వాన్ని కనుక మనం గుర్తించాలంటే ఆ వ్యక్తిత్వం తన పరిచయం ఎలా చేసుకుంటుంది. ఉదాహరణకు నేను టీచర్ని, ఒక వ్యక్తి నన్ను డాక్టర్ అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి నన్ను ఇంజనీర్ అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి నన్ను తాపీ మేస్త్రి అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో పనివాడు అనుకుంటున్నాడు. ఇలాగా నా గురించి నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. కానీ నా గురించి నేను చెప్తున్నాను నేను ఫలానా అని. ఇలాంటి సమయంలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదవుతుంది? నా గురించి నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్ అవుతుంది కదండి. నా గురించి 10 మంది 10 విధాలుగా నన్ను హెచ్చించవచ్చు, తగ్గించవచ్చు, కానీ నా గురించి నేనేం చెప్తున్నానో అది కరెక్ట్ ఉంది. కాబట్టి దైవం తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే, యా మూసా, ఓ మూసా ఇన్నని అనల్లా, నేను అల్లాను అని. కాబట్టి ఆయన తన పరిచయం అలా చేసుకున్నాడు కాబట్టి ఆయన అలా మనం పరిచయం చేసుకోవాలన్నమాట. ఇది ఖురాన్ చెప్పేదండి. అయితే ఖురాన్ ఫస్ట్ ఏ భాషలో అవతరింపబడింది? అరబీ భాషలోనే. రైట్. అవును. మోసెస్ కాలంలో వేరే భాషలో ఉంది. ఇప్పుడు మోసెస్ ఏ దేవుడిని తౌరాత్ అనేది సృష్టించినప్పుడు ఆయన యేసు ప్రభుల వారిని యెహోవాని నమ్ము అని అంటున్నారు. మరి అక్కడ అవును. ఇప్పుడు చెప్పేటువంటి కాంట్రడిక్షన్ చాలా మంది మతాలను మనుషులను కదిలించే విషయం. లేదు వినండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతివుల్లా అతివుర్ రసూల్ అని నేను మీకు చెప్పాను. అరబిక్లో కూడా నా పేరు అల్లా అని చెప్పాడు. నేనే అల్లాను అని అంటున్నారు. నేను ఆరాధనకి యోగ్యుడైనటువంటి వ్యక్తిగా దేవుడు అనుకుందాం కాసేపు, అస్తిత్వం. కానీ నా పేరు అనేది లేదు అక్కడ. దేవుడు మోసెస్తో మాట్లాడుతున్నప్పుడు నేనే అల్లాను అని అంటున్నాడు. పోనీ ఆయన పేరు అల్లా అయి ఉండుంటే నేను నా పేరు అల్లాని నీ దేవుడిని బోధించేవాడే. ఒక్క నిమిషం నేను మీకు ఇక్కడ అంటే ఇది నేనేదో కాంట్రడిక్షన్ చేయాలని ఆలింలు బోధించినటువంటి విషయాలు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండాలి. భూమానవులందరినీ సృష్టించినటువంటి దేవుడి పేరు నిజంగా ఉంటే చాలా పెద్ద కాంట్రడిక్షన్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం. వినండి, ఆయనకి పేరు లేదు, రూపం లేదు, ఆయనకు పెట్టిన వాడి యోగ్యత ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు ఆరాధన సర్వమానవులు అందరూ కలిసి ఆయనని ఆరాధించాలి. కాకపోతే ఇక్కడ యెహోవా అని అంటున్నారు, ఆయన ఓకే ఆరాధించుమని అంటున్నారు. తర్వాత ఇంకొకరు అంటున్నారు. లేదండి, వినండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరేమంటున్నారు, మోజెస్కి అల్లా చెప్పింది అది అల్లా పేరు అని అరబ్బీలో కాదు కదా అంటున్నారు కదా. మోజెస్కి అప్పుడు అరామిక్లో చెప్పారు కదా, అది ఏది ఉంది ప్రూఫ్ చూపియండి. ఏమని? ఆ ప్రూఫ్ చూపియండి కదా. హీబ్రూలో చెప్పారంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూ అనుకోండి, ఓకే 5 minutes కోసం హీబ్రూ అనుకోండి. ఇందాక మీరు మీ 1,24,000 మంది ప్రవక్తలను మీరు విశ్వసిస్తాను అని అంటే విశ్వసించాలి మీరు ఖచ్చితంగా. అప్పుడు మోసెస్ గారిని కూడా విశ్వసించాలి. మోసెస్ రాసినటువంటి గ్రంథం ఏంటి? ఆయన రాయలేదు అది. అదే మన దైవ ప్రవక్త అది ఇచ్చారు కదా, అది తౌరాత్ ఇచ్చారు కదా. అది ఏది అంటారు? తౌరాత్ ఏ భాషలో ఉంది? అది ఇవ్వండి, మీరే చెప్పండి కదా. తౌరాత్ ఇక్కడ భారతదేశంలో వినండి. ఇప్పుడు అక్కడ అల్లా వేరే భాషలో నేను అల్లా అని చెప్పి ఏ భాషలో మీకు తెలియదు. ఇప్పుడు తౌరాత్ లో గనక అల్లా పేరు అల్లా అని ఉంటే నిజంగా మీరు ఏది చెప్తే తౌరాత్లో అల్లా అనే ప్రస్తావన లేదండి. అవునండి, ఒక్క నిమిషం ఏ ఆలింలనైనా మీరు ఫోన్ చేయండి, నేను కూర్చుంటా. తౌరాత్లో గనక వినండి నిజంగా మహేంద్ర గారు
ఒరిజినల్ తౌరాత్ మీరు నాకు చూపించండి ఒకసారి. ఒరిజినల్ తౌరాత్ కాదు, ఒరిజినల్ ఖురాన్ కూడా మీరు చూపించలేరు. ఎందుకు చూపించలేము? ఎవరు రాశారు? ఎవరు రాశారు ఏంది? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఇమ్మీడియట్గా, ఇప్పుడు బైబుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, బైబుల్ యేసువారు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిందా 120 years తర్వాత రాశారని కొంతమంది చెప్తారు. దాన్ని విశ్వసించాల్సిందే ఖురాన్ ప్రకారంగా. దాన్ని మీరు ఏ రకంగా కూడా తిరస్కరించడానికి లేదు. ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారా? ఫస్ట్ మీరు వినండి. యాజ్ పర్ ఖురాన్, అంతే కదా సార్? ఫస్ట్ వినండి సార్, ఫస్ట్ వినండి. నేనేమంటున్నా అంటే అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒకటే ఒక గ్రంథం గురించి గ్యారంటీ తీసుకున్నాడు. దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేరు. ట్రాన్స్లేషన్ లో చాలా జరిగిపోయినాయి. ట్రాన్స్లేషన్ జరగకపోయి ఉంటే నిజ దేవుడు తెలుసుకొని మానవులుగానే ఉండేవాళ్ళు. మీరు ఫస్ట్ ప్లీజ్ వినండి. ఒక మంచి వ్యక్తి వినే ఇది ఉండాలా. నేనేమంటున్నా, మీరు వినండి, ఓపికతో వినండి. ఫస్ట్ నా పాయింట్ కంప్లీట్ చేయండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ కే ఖురాన్ ఇది మార్పు చేర్పులు ఒరిజినల్ టెక్స్ట్. మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరి దగ్గర లేదు సార్. ఉంది అండి, ఎందుకు లేదు? ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో చెప్పండి, మనం ఇద్దరం వెళ్దాం. ఒరిజినల్ ఖురాన్ డొనేషన్స్ నేను స్వీకరిస్తాను, మీరు నాతో పాటు రావాలి. ఫయాజ్ ఖాన్ గారు అస్సాఫే సుఫా అని ఒక మదీనాలో ప్లేస్ ఉంది. అక్కడ అన్ని పనులు వదిలేసి కొంతమందిని మొహమ్మద్ ప్రవక్త గారు అక్కడ కూర్చోబెట్టి అస్సాఫే సుఫా అంటారు వాళ్ళని. ఎప్పుడైతే వినండి, ఫోన్ చేయండి, ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో కనుక్కోండి. వినండి స్పష్టంగా. మహేంద్ర గారు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నా, దైవ ప్రవక్తకి ఎప్పుడే ఒక విషయం తెలుసు, నాకు సూటిగా చెప్పండి. అవన్నీ ఎందుకు? ఒరిజినల్ ఖురాన్ ఉందండి. ఎక్కడుంది? నేను చెప్పేది ఇదే కదా, ఇది ఒరిజినల్ ఖురాన్. నేను కూడా బిలీవ్ చేస్తున్నా. మీరేమంటున్నారు? మీరు వినారండి చెప్పినటువంటి యాక్చువల్ గా చెప్పినటువంటి గ్రంథము మొహమ్మద్ ప్రవక్త వారికి, ఆ గ్రంథం ఎక్కడుంది అంటున్నా. నాట్ అట్ ఆల్ యాక్సెప్ట్. నేను మీకు మళ్ళీ అదే ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుంది? మీరు వినండి, మీరు వింటే కదా. నేనేమంటున్నా, మొహమ్మద్ ప్రవక్త గారికి అస్సలు చదువు రాదు. ఆయనకి ఉమ్మి ప్రవక్త. ప్రశ్న అది కాదు సార్. ఆ సమాధానం చెప్పండి. ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుంది అంటున్నా నేను మిమ్మల్ని. ఇదే అండి ఒరిజినల్. ఒక్క చుక్క కూడా డిఫరెన్సెస్ లేని ఖురాన్ ఇదే. ఇప్పుడు నా దగ్గర ఒక ఖురాన్ ఉంది, నాతో మీరు ఛాలెంజ్ స్వీకరించాలి ఇది. ఎందుకంటే ఇస్లాంని సమతమైన ధర్మం అని నేనే భావిస్తున్నాను. మీరు నాకు కొత్తగా బోధించాల్సిన అవసరమేం లేదు. ఇది ఒరిజినల్ ఖురాన్ అని నేనే భావిస్తున్నా. కాకపోతే నా చేతిలో ఉన్న ఈ 2 ఖురాన్లు ఈరోజు నేను తీసుకురావడానికి గల కారణం కూడా, అందులో ఉన్న వర్స్ ఇందులో ఉన్న వర్స్ సేమ్ మ్యాచ్ చేసి చూపించగలరు. ఇవి 2 తెలుగే. ట్రాన్స్లేషన్ అండి, అది అరబీలో డిఫరెన్స్ చూపించండి మీరు. ఇది 2 తెలుగు ఎందుకు ఇన్ని రకాలుగా మార్చబడ్డది? ఇదేమన్నా డ్రామానా? ఇది దైవ గ్రంథం అన్నప్పుడు ఇన్ని రకాల ట్రాన్స్లేషన్ చేయండి. మీ ఇష్టం, మీరు రాస్తారు. ఇంకో ఆలిం వస్తాడు, ఆయన ఇష్టం అనేటువంటి గ్రంథం రాస్తాడు. వినండి, ఇది అంత డ్రామా కదా. ట్రాన్స్లేషన్ మీరు ఒరిజినల్గా ఒప్పుకోవాలా. ఇస్లాంలో జరిగినటువంటి కొన్ని అనేకమైన విద్వాంసాలు, తప్పులు, బాధలు రాసినటువంటి వాళ్ళ తప్పు, మీ తప్పేం కాదు, నా తప్పు లేదు. మీరు ఎక్కువ పెద్ద వాక్యాలు యూజ్ చేస్తున్నారు. దయచేసి మీరు సూరా 33:57 చదవండి. దాంట్లో అల్లా తాలా మీకు వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. మీరు ఎలా పడితే అలా దేవుణ్ణి కానీ దైవ ప్రవక్తను చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని నేను మీకు ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ సృష్టి రూమ్ లో చూడండి, అన్వేషించాలి, ఒకసారి ఆలోచించి చదవాలని ఇందాక మీరే చెప్పారు. అది కూడా అల్లానే చెప్పాడండి. యు ఆర్ నో వేర్ కన్సర్న్ టు గివ్ మీ అ వార్నింగ్ దట్ అల్లా ఇస్ గివింగ్ టు మీ. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడే అన్నప్పుడు దేవుడేదో మీ ఆస్తి, మీ సొత్తు అని మీరు భావించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు దేవుడు నేను నమ్ముతానని ఆయన చెప్పింది నేను నమ్మకపోతే ఏం నమ్మినట్టు? నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరేమి, ఏ రకంగా మిమ్మల్ని స్వీకరించాలి? మీరు 2 తెలుగు ఖురాన్లు చెప్పండి అండి, ఎందుకు ఊరికే వినండి. మరి అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, 2 ఖురాన్లు ఉన్నాయి, 2 తెలుగే. ట్రాన్స్లేషన్ లో డిఫరెన్స్ ఉంటుందండి. మరి ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, ఒక్క వాక్యం కూడా పొల్లు పోకుండా అరబీలో అని అన్నారు. అరబీలో అది అరబిక్ లో మీకు తెలియరా? మీకు అరబికే రాదు, మీరు ఎలా చదువుతారు? అరబీలో అండి, అరబీలో ఎలా చదువుతారు అంటే దాంట్లో బెస్ట్ ట్రాన్స్లేషన్ ఎవరు తీసుకుంటారో అది మేము తీసుకుంటాం. అరబీ అయితే ట్రాన్స్లేషన్స్ లో అనేక గందరగోళాలు సృష్టించారు. ట్రాన్స్లేషన్స్ అండి, దాని గురించి ఈరోజు ఆలిములు, ముఫ్తీర్లు పాపం చాలా బాధపడుతున్నారు. నీ దేవుడు వేరే, నా మతం వేరే అయిపోయింది, ఇది ఏ రకంగా సాధ్యపడుతుంది అని. నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు నేనే అల్లాను అని దేవుడు ఒక్కడు ఉన్నప్పుడు ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయండి? ఇప్పుడు అది కాంట్రడిక్షన్ అవుతుంది. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు దేవుడు ఒక్కడే అన్నారు, మరి ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయి? అది ఖురాన్లో అంటున్నాను. ఖురాన్లో నేను దేవుడు ఒక్కడే, నన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పి ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది అని అంటున్నా. మరి ఇన్ని ఖురాన్లు తెలుగులోనే ఉన్నప్పుడు
కొన్ని వందల వేల డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకే తెలుగులో ఉన్న ఖురాన్లో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఒక 2-3 ఖురాన్లు చదువుతున్నా, వర్సెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఈ ఖురాన్ ఏందనంటే ఇక్కడ నుంచి చదివితే ఉల్టుంది, ఇటు నుంచి రావాలి అరబిక్ పద్ధతిలో. యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ సో వీక్. తెలంగాణలో ఇయాల అంటాం, మేము ఆంధ్రాలో ఈ రోజు అంటాం. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇయాల ఈ రోజు ఎందుకు డిఫరెన్స్ ఉందని మీకు మమ్మల్ని అడిగితే తెలుగు డిఫరెన్స్ ఉంది కాబట్టి, తెలుగులోనే తెలుగు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా అలా రాశారు. కానీ ఏమన్నా అది ముందు ఉండాలా మీ ఆన్సర్ సమతమై ఉంటుంది. సరే, మీకు అర్థమైంది కదా, సంతోషం. వివాదం మీకు అర్థమైంది. ఒక్క చుక్క కూడా మారలేదు అన్నారు. ఇక్కడే 2 ఖురాన్లు ఉన్నాయి తెలుగులోనే ఒకే మాటకి నార్మల్ మనిషిని ఒకే మాటకి 2 పదాలు తెలుగులోనే ఉన్నప్పుడు అండి యాస మారింది, పదాలలో ఉన్నటువంటి యాస మారింది, అది వాస్తవం. అయితే ఖురాన్ అని దేన్ని అంటారు అంటే దైవ ప్రవక్త మహానీయ మహమ్మద్ ఏదైతే దైవదూత ద్వారా వచ్చిందో అది మాత్రమే ఖురాన్. మిగతావి ఖురాన్ యొక్క అనువాదాలలో యాస మారింది, ప్రాంతాన్ని బట్టి యాస మారింది. ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్పండి సార్, దేవుడి పేరు అల్లా అని ఖురాన్ పేరు అని లేదు, దైవం తనకు తానుగా అల్లాగా పరిచయం చేసుకున్నాడు కాబట్టి ముస్లిం సోదరులందరూ అల్లాగా ఆయన్ని పిలుస్తారు. దైవ ప్రవక్త కూడా అల్లానే అని పిలిచారు కాబట్టి, ఇదే ఖురాన్లో అల్లా అండ్ దైవ ప్రవక్తని ఫాలో కామని చెప్పారు కాబట్టి, దైవ ప్రవక్త కూడా అల్లా అని చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పాలి. కూడా ఆరాధనకి అర్హుడైన ఆ దేవుడిని కొలవండి నమ్మండి అని అంటున్నారని దాని అర్థం ఆలింలు చెప్తున్నారు. లేదండి, మీరు 2 minutes నేను ఒప్పుకున్నంత మాత్రాన మానవాళికి వచ్చిన వాస్తవం లేదు. ఏదేమైనా ఆలింలకు తెలుసు, ముఫ్తీలకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఒక లాస్ట్ పాయింట్ నేను చెప్తా. యూదులు దగ్గర ఉన్న తౌరా ఒరిజినల్ లేదు. ఎందుకంటే మోజస్ వారు అదే రాళ్ళ మీద రాసుకొని తెచ్చారు. దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే ఎవరి దగ్గర ఒరిజినల్ లేవు సార్. సో వినండి ఒరిజినల్ అండి ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఇదే కదా ఒరిజినల్. మీ భాషలో ఇది ఒరిజినలే అన్న. ఒరిజినల్ 1000% క్వశ్చన్ ఏంటంటే జిబ్రియల్ చేసినటువంటి బోధన మొహమ్మద్ ప్రవక్త వారికి పీస్ బి అపాన్ హిమ్, ఆ ఖురాన్ ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఆ ఖురానే ఇప్పుడు దాని గురించి స్పష్టంగా చర్చించుకున్నట్లయితే అసలు ఖురాన్ అంటే ఏమిటి తెలియాలి ముందుగా. ఖురాన్ అంటే పుస్తకం కాదండి, వహీ. పూర్తి సృష్టిని సృజించిన సృజనకర్త మానవ అవసరాలకు సంబంధించినటువంటి సమస్తము ఇచ్చాడు. దానికోసం మానవుడికి పుట్టుక 2 విషయాలు ఇచ్చాడండి. ఒకటి పంచేంద్రియాల ద్వారా మనిషి గ్రహించి జ్ఞానం అర్జిస్తాడు. రెండవది బుద్ధి జ్ఞానాలు. ఎక్కడైతే పంచేంద్రియాలు పనిచేయవో అక్కడ బుద్ధి జ్ఞానాలు అతనికి మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ రెండింటికి అతీతంగా మనిషికి ఇంకోటి అవసరం ఉంది. అదేమిటంటే ఈ రెండింటిని, పంచేంద్రియాలని బుద్ధి జ్ఞానాలను దైవచిత్తంగా నడిపించడానికి దైవం ప్రతి కాలంలో కూడా మార్గదర్శకత్వం చేస్తూ వచ్చాడు. దానినే అరబీ భాషలో వహీ అంటారు. దాంట్లో సంస్కృతంలో శృతి అంటారు. శృ అనే ధాతు నుండి శృతి వచ్చిందనమాట. శృతి అంటే దైవవాణి, పలుకు. అది ఆయా కాలంలో ప్రవక్తల దగ్గరకు వచ్చేది. ఆ ప్రవక్తలు దానిని ఉన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసేవారు. ఆయా కాలంలో దాన్ని గ్రంథస్థం చేసేవారు. అయితే ఆ గ్రంథస్థం చేసే దాంట్లో పొరపాటు ఉండవచ్చు కదా అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే దైవం అలాంటి వాళ్ళని ఎన్నుకోడు. ఎందుకంటే ఆయన జరిగే వల్ల, పొరపాటు వల్ల మొత్తం మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దైవం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడంటే వాటిని విన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. ఆ పరంపరలో వచ్చిన వారే మహమ్మద్ వారు. ఆ పరంపరలో వచ్చిన దైవవాణియే ఖురాన్ గ్రంథం అండి. కాబట్టి పుస్తక రూపంలో ఇది రాలేదు, కేవలం వాణి ద్వారానే వచ్చింది. ఆ వాణిని మహమ్మద్ వారు గ్రంథస్థం చేయించారు. అంటే శిష్యులు రాశారు, దాన్ని అథెంటికేషన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అయితే శిష్యులు ఎక్కడ రాశారు, దేనిపైన రాశారు? పేజీ పేపర్ల మీద రాశారా అంటే అప్పుడు పేజీ పేపర్లు లేవు, చర్మాలపైన. ఎస్, ఇప్పుడు కరెక్ట్ కదా, ఇప్పుడు చర్మాలు లేవు. ఒక చర్మం ఏదైనా 100 సంవత్సరాలకు పైన ఉండదు, ఎక్స్పైర్ అయిపోతుంది. అది ఒక ఖురాన్ గ్రంథంగా ఎందుకు మారిందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఫయాజ్ ఖాన్ గారు. నేను అన్వేషించాను, నా అన్వేషణలో మీకు చెప్తున్నాను. వాస్తవానికి ఇందాక మీరు ఏమన్నారు, దైవ ఖురాన్ ఇదే ఒరిజినల్ అన్నారు. కాదు,
కానీ ఒరిజినల్ మనం విశ్వసించాలి. అందులో ఏదైతే ఉందో ఇందులో అదే ఉంది. జంతువుల చర్మాల మీద రాసింది పెన్నులు కాదు, అవును అవును వాస్తవం. వాటి ప్రక్రియల వల్ల. అయితే ఇప్పుడు జంతు చర్మాలు ఎక్కడున్నాయి మరి? 1400 సంవత్సరాలు కావస్తుంది కదా. మీన్స్ అండ్ టూల్స్ మారినవి కానీ వాటి యొక్క పదాలు మారలేదు. అయితే ఒక వ్యక్తి మారలేదు అని నేను నమ్మను అని అనుకున్నా, అతని వ్యక్తిగతం అది. ఒక వ్యక్తి నమ్ముతాడు, అతని వ్యక్తిగతం. దానివల్ల ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు, అది ఆయన వ్యక్తిగతం. వ్యక్తిగతం అది. రైట్. కాబట్టి మా విశ్వాసం ఏమిటంటే ఏదైతే జిబ్రాయిల్ దూత ద్వారా మహమ్మద్ వారికి అందజేయడం జరిగిందో ఓకే, అది అక్షానుసారం ఇప్పుడు కూడా ఉంది అని. ఇప్పుడు కూడా అయితే దాని యొక్క మీన్స్ అండ్ టూల్స్ మారాయి. దాని ఏవైతే సాధనాలు ఉన్నాయో సాధనాల్లో మార్పు జరిగిందే కానీ పదాలు